Okay, guys, so welcome to the session. Let's start our session. So, before we start, let's quickly walk through our principles. I want everyone to be on mute. At the same time, let's make it interactive. Okay, use messaging panel and you can unmute and ask anything at any point of time. Don't hesitate. Focus, you're investing your time, so make it worth, make it count, and make it productive. Be in a peaceful and silent place without any deviations. Keep good internet connection. If any issues, call me. And do not turn on the camera. This session is being recorded, so don't expose yourself. And yeah, you all know it's a Telugu session. So one more thing, let me add. Don't do parallel practice with me. Okay, so don't do parallel practice with me. So you will lose the focus. So it is my observation. సో ప్రీవియస్ బ్యాచెస్లో కొందరు నాతో ప్యారలీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో దే లూజ్ ద ఫోకస్. ఓకే, లాంగ్ రన్లో ఫోకస్ పోద్ది. సో మరి మరి మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? ఓకే, సో మీరు రికార్డింగ్ వింటూ నోట్స్ రాసుకొని ఆ తర్వాత నోట్స్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో డోంట్ డూ ప్యారలల్ ప్రాక్టీస్. చలో దెన్, హ్యావింగ్ సెడ్ దట్, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో నేను నా AWS ఫ్రీ టైర్ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాను. సో aws.amazon.com, sign into the console. It will ask my user email and password. Okay, so I'm into my console. Okay, చలో then. సో ఓకే, EC2 డాష్బోర్డ్ లో వెళ్తున్నా. మన సర్వర్ ఎక్కడ ఉంది? EC2 ఇన్స్టాన్సెస్. ఓకే, నిన్న మనం క్రియేట్ చేసిన సర్వర్ ఏంటిది? జెంకిన్స్ 2. సో మనం దీన్నే యూజ్ చేసుకుందాం. సో నో నీడ్ టు గో ఫర్ న్యూ జెంకిన్స్ అగైన్. యా, సో చాలా మంది ఏంటి అంటే నాకు పర్సనల్లీ పింగ్ చేయడం, గ్రూప్లో పింగ్ చేయడం ఏంటి, మీకు ఆ స్పేస్ ఇష్యూ వస్తుంది, స్టోరేజ్ ఇష్యూ వస్తుంది, రైట్? సో మీరేం చేయొచ్చు అంటే ఆ మౌంట్ కమాండ్ అయినా వాడచ్చు, ఆర్ ఎల్స్ ఓకే, బెటర్ మీకు ఎట్లాంటి చికాకు ఉండొద్దు అనుకుంటే, సో పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఇది T2.micro కదా, ఫ్రీ టైర్ ఎలిజిబుల్ సర్వర్ కదా, దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఫర్ దట్ 1 hour యూ క్యాన్ దీన్ని ఏం చేయండి, కన్వర్ట్ చేయండి T2.mediumగా. ఎలా కన్వర్ట్ చేయొచ్చు? సెలెక్టెడ్ యాక్షన్స్, ఇన్స్టాన్స్ సెట్టింగ్స్, ఏం చేయొచ్చు మీరు? చేంజ్ ఇన్స్టాన్స్ టైప్. నేను దీన్ని రికమెండ్ చేయట్లేను, మీకు అలా కూడా వర్కౌట్ అవుతుంది, కానీ స్లోగా ఉంటుంది. సో నేను ఇప్పుడు కావాలనే నేను నా ఇన్స్టాన్స్ టైప్ చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే స్లో ఉండొద్దు అన్న ఉద్దేశంతో. బట్ ఆప్షనల్, ఇది గ్యారంటీగా ఇలానే చేయాలని ఏం లేదు. నేను చేయలేను కదా, ఈరోజు ఇలా కూడా చూపిస్తున్నా. చేంజ్ ఇన్స్టాన్స్ టైప్. సో ప్రస్తుతానికి ఏంటి చెప్పండి టైప్? T2.micro ఫ్రీ టైర్ ఎలిజిబుల్. సో నేనేం చేస్తాను అంటే దాన్ని మారుస్తా. ఇప్పుడు దీనికి T2.microకి 1 CPU 1 GB ర్యామ్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తాను నేను? T2.medium చేస్తాను, మీడియం. బట్ చార్జెస్ మే అప్లై. చూడండి, చార్జెస్ మే అప్లై. సో ఎంత? T2.microకి ఎనీవే అది ఫ్రీ టైర్ ఎలిజిబుల్. సో ఈవెన్ ఈ ఛార్జ్ కూడా పడదు అప్ టు 750 hours వరకు. ఇప్పటి నుంచి T2.mediumకి 1 hourకి ఎంత? 0.04 అంటే ఎంత పడుద్ది? సో ఒక్క నిమిషం కన్వర్షన్ కూడా చెప్తా. USD టు ISD 3 రూపీస్ పడుద్ది 1 hourకి. 1 hourకి ఎంత పడుద్ది? 4 రూపీస్ పడుతుంది, 5 రూపీస్ పడుతుంది. సో మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఇది పెద్ద మ్యాటర్ అయితే కాదు. మీరు అలా వదిలేస్తే ప్రాబ్లం. కానీ సో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుడు అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయండి? T2.microకి కన్వర్ట్ చేసుకోండి. ఓకే, సో డన్. సో 4-5 రూపీస్ అయితే మీరు అఫోర్డబుల్, రైట్? సో అప్లై. సో చేంజెస్ కూడా పడుతుండండి. మీరు ఒకవేళ T2.micro నుంచి T2.medium పోతే ఏమేమి చేంజ్ అవుతాయి? సో ప్రైసింగ్ ఏంటిది? ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు? ఇప్పుడు T2.microకి 1 CPU కదా, ఇక్కడ 2 CPUs ఇస్తుండు. సో 1 GB ర్యామ్ కదా, ఇక్కడ 4 GB ర్యామ్ ఇస్తాడు. సో కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంటుంది అంతే. అప్లై. ఓకే, సో ఇప్పుడు నేను చేసినది ఇన్స్టాన్స్ టైప్ని అప్గ్రేడ్ చేసిన. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ ఇన్స్టాన్స్. Hello, are you with me? Yes, sir. Yes, bro.
ఓకే, Yes, bro. లేదు అనుకుంటే మీరు ఈ కమాండ్ కూడా వాడొచ్చు. ఈ కమాండ్ వాడి మళ్ళీ ఒకసారి స్టాప్ చేసి స్టార్ట్ చేయండి. సిస్టమ్ స్టాప్ జెంకిన్స్, సిస్టమ్ స్టార్ట్ జెంకిన్స్. ఓకే, సో అలా అయినా చేయొచ్చు. ఓకే, వన్ డిస్క్లైమర్, ఈ రోజు ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం జాయిన్ అయితే మేబీ మీకు సమ్ 20-30% అర్థం కాకపోవచ్చు, 70-80% అర్థమవుతుంది. డోంట్ వరీ, మరి మీకు మిగతా క్రిస్టల్ క్లియర్ ఎప్పుడైతాయి అంటే ప్రీవియస్ 1 or 2 క్లాస్ రికార్డింగ్స్ చూస్తే అర్థమవుతాయి. సో అదర్వైజ్ ఎవరైతే నాతో డే 1 నుంచి జర్నీ చేస్తున్నారో లాస్ట్ 3-4 డేస్ నుంచి మీ అందరికి ప్రతిదీ క్రిస్టల్ క్లియర్ ఉండాలి. ఓకే, చలో దెన్. సో జెంకిన్స్ స్టార్ట్ అయింది. సో మనం జెంకిన్స్ని ఏం చేసినాం, మనం ఆ సర్వీస్ని బూటింగ్లో ఎనబుల్ చేసినాం, అవునా? సో బూటింగ్లోనే ఎనబుల్ చేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దాన్ని డైరెక్ట్లీ యాక్సెస్ చేయొచ్చు. సో లోపలికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన పని లేదు. సో దాన్ని పబ్లిక్ ఐపీ తీసుకోండి. సో పబ్లిక్ ఐపీ చేంజ్ అవుతుంది ప్రతిసారి స్టాప్ చేసి స్టార్ట్ చేసినప్పుడు. మీకు ఇది AWS లో కవర్ అవుతుంది. సో పేస్ట్ 8080. సో జెంకిన్స్ ఆల్రెడీ అప్ అండ్ రన్నింగ్ లో ఉంది. నేనేం దాన్ని మళ్ళీ మాన్యువల్లీ దాని ఏమంటే లోపలికి వెళ్ళి సర్వీస్ ని స్టార్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకు, నేను బూటింగ్ లోనే ఎనబుల్ చేసిన. ఈ కమాండ్ నేను స్టార్టింగ్ లో వాడా. ఒకవేళ ఈ కమాండ్ వాడకపోతే మళ్ళీ ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి స్టార్ట్ చేయాల్సి వచ్చేది. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్ నౌ. మన యూజర్ అకౌంట్ నేమ్ ఏంటిది, మధు కదా, ఆల్ మధు అనుకుంటా. ఓకే, ఇదైతే మీకు అడ్రస్ అయిపోయింది కదా. సో మళ్ళీ దీని మీద పెద్ద కన్సర్న్స్ పెట్టకండి, ఎందుకంటే ఇది ప్రాసెస్. మీరు దీని కాదు మీరు ఫోకస్ పెట్టాల్సింది. యూ షుడ్ ఫోకస్ ఆన్ ద జెంకిన్స్. దిస్ ఈజ్ లైక్ OS లెవెల్. మీకు ఇందులో ఇష్యూ వచ్చిందంటే ఇమ్మీడియట్లీ T2.micro నుంచి T2.mediumకి వెళ్ళిపోండి. మైక్రో టు T2.medium. ఆర్ఎల్స్ ఇదైనా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. క్లోజ్. సో నా మనం ఎక్కడ వరకు డిస్కస్ చేసినాం, ఎస్టర్డే వీ వర్ డూయింగ్ డీప్ డైవ్ ఇంటూ మేనేజ్ జెంకిన్స్. ఓకే, దిస్ ఈస్ లైక్ ఇంపార్టెంట్ పేజ్. ఇది లైక్ సెట్టింగ్స్ పేజ్ ఇన్ యువర్ మొబైల్. సో ఇక్కడ నుంచే మనం కంప్లీట్ జెంకిన్స్ ని మేనేజ్ చేయొచ్చు, కాన్ఫిగర్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ మేనేజ్ జెంకిన్స్ పేజ్. సో లెట్ ఇట్ లోడ్. సో నేను ఎక్కడి వరకు కవర్ అయింది, ఐ థింక్ authentication వరకు కవర్ అయింది. నౌ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆథరైజేషన్. సో వాట్ ఈజ్ ఆథెంటికేషన్? యూజర్ ని క్రియేట్ చేయడమే ఆథెంటికేషన్. ఆథరైజేషన్ అంటే ఏంటిది, ఆ యూజర్ కి రైట్ యాక్సెస్ ఇవ్వడం ఆథరైజేషన్. అంటే లెట్స్ సే ఇప్పుడు నా జెంకిన్స్ లో లేదంటే మా ఆఫీస్ లో మల్టిపుల్ డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు, లేదంటే మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్ లో డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఉంటారు, ఇంకెవరో బ్లా బ్లా బ్లా. There are n number of users. Let's user 1, user 2, user 3, user 4, user 5. 5 యూజర్స్ ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అందరికి సేమ్ యాక్సెస్ ఇవ్వచ్చా, అందరికి ఫుల్ యాక్సెస్ ఇవ్వచ్చా? ఫస్ట్ థింగ్, నో, వి షుడ్ నాట్ గివ్. సో లెట్స్ ఇప్పుడు యూజర్ 1 మేనేజర్ అనుకుందాం, లేదంటే సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ అనుకుందాం. సో హీ షుడ్ హ్యావ్ ఫుల్ యాక్సెస్. ఓకే, కంప్లీట్. ఏం ఫుల్ యాక్సెస్? జాబ్ క్రియేట్ చేయడం, జాబ్ డిలీట్ చేయడం, జాబ్ కాన్ఫిగర్ చేయడం, సో ఇంకా ఏజెంట్స్. ఓకే, ఆల్ యాక్సెస్. సింపుల్గా చెప్పాలంటే ఆల్ యాక్సెస్. లెట్స్ యూజర్ 2, ఈయన మేబీ జూనియర్ డెవాప్స్ ఇంజనీర్స్, లేదంటే ఫ్రెషర్, రీసెంట్లీ జాయిన్ అయ్యాడు ఆర్గనైజేషన్లో. ఈయనకు ఫుల్ యాక్సెస్ ఇస్తే తెలుసో తెలియక ఏదైనా జాబ్ని డిలీట్ చేసినా, లేదంటే మన కాన్ఫిగరేషన్ని ఆల్టర్ చేసినా, దట్ విల్ బి ఎ బిగ్ ప్రాబ్లం. సో ఇప్పుడు యూజర్ 2కి ఎక్కడి వరకు ఇవ్వచ్చు యాక్సెస్? మేబీ జాబ్ని బిల్డ్ చేసే యాక్సెస్ అంతే. జాబ్ని డిలీట్ చేయొద్దు, జాబ్ని కాన్ఫిగర్ చేయొద్దు. అవసరం అన్నప్పుడు జాబ్ని బిల్డ్ చేయాలంతే. సో జాబ్ బిల్డింగ్ వరకు యాక్సెస్ ఇస్తే సరిపోద్ది. సో ఓకే, ఎవరికి? మేబీ యూజర్ 2కి. మేబీ యూజర్ 3 QA టీమ్ మెంబర్, టెస్టింగ్ టీమ్ మెంబర్. ఓకే, సో ఈయనకు జాబ్ బిల్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈయనకి ఏంది, లాగ్స్ చూసే అవసరం. మేబీ మనం ఇది అని నేను కరెక్ట్గా చెప్పట్లేను, బట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్. డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే, మళ్ళీ యూజర్ 4 DBA నేమో, ఆర్ లైక్ సమ్వన్ ఎల్స్ XYZ, ఆయనకి ఏదైతే యాక్సెస్ ఇవ్వాలో అదే యాక్సెస్ ఇవ్వాలి.
ఓకే, మేబీ యూజర్ ఫైల్ మేనేజర్ కంప్లీట్ యాక్సెస్ ఇవ్వాలి, ఆల్ యాక్సెస్. సో మరి దీంట్లో ఏమున్నాయి స్ట్రాటజీస్ అంటే, దెర్ ఆర్ డిఫరెంట్ స్ట్రాటజీస్. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటిది అంటే మ్యాట్రిక్స్ బేస్డ్ ఆథరైజేషన్. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్, ఆ తర్వాత రోల్ బేస్డ్ ఆథరైజేషన్. సో ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫైన్. సో ఇప్పుడు సెక్యూరిటీకి వస్తే డబుల్ క్లిక్ చేస్తున్నాం. ఇట్స్ వెరీ స్లో టుడే. నేను 2 ట్యాబ్స్ తీసుకుంటాను, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఓకే, సో మనం ఇక్కడ చేంజెస్ చేద్దాం, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయో లేదో చెక్ చేద్దాం. ఆల్సో వేరే యూజర్తో కూడా లాగిన్ అవుదాం. సో అసలు ఎంతమంది యూజర్స్ ఉన్నారు వెల్సి. సో ఎంతమంది యూజర్స్ ఉన్నారో తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మీరు పీపుల్లోకి వెళ్తే అర్థమవుతుంది. సో నిన్న ఫాస్ట్ ఉండే, టుడే ఇట్స్ వెరీ స్లో. ఓకే, సో బెటర్ నేను ఇంకో 2-3 యూజర్స్ని క్రియేట్ చేస్తాను. ఆర్ఎల్స్ నేను ఏం చేస్తా అంటే, పర్లేదు, 3 యూజర్స్ ఉన్నారు కదా, మధు ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, యూజర్ 2 ఉన్నాడు. సో ఓకే, సో వాట్ ఐ డూ, నేను సెక్యూరిటీలోకి వస్తున్నా. సో ఇక్కడ ఆథరైజేషన్ దగ్గరకు వస్తే, నిన్న మనం ఎక్కడ వరకు చూసినాం, ఆథరైజేషన్ చూసినాం. సో ఈ కీప్ మీ సైన్ అండ్ డిజబుల్ చేయడం, ఎనబుల్ చేయడం, ఇవన్నీ చూసినాం. ఇప్పుడు ఆథరైజేషన్ పేజ్కి వస్తున్నాం. సో బై డిఫాల్ట్ మీకు ఎట్లుంటుంది అంటే ఎట్లుంటుంది, ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్. దాని మీనింగ్ ఏంటి చెప్పండి, ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఇలా ఉందనుకో, దాని మీనింగ్ ఏంటి తెలుసా, ఎవరైనా కూడా ఏమైనా చేయొచ్చు. మీరు యూజర్ అయితే చాలు, మీరు ఏమైనా చేయొచ్చు. అంటే సో ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అంటే ఏమైనా చేయొచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ అ ప్రిఫర్డ్ ఆర్ స్టాండర్డ్ ప్రాసెస్. ఏం చేయొచ్చు, ఇంకోటి ఏముంది అంటే లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్. ఇది ఇంకా డేంజర్. ఓకే, లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ అనానమస్ యూజర్స్కి కూడా రీడ్ యాక్సెస్ ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, నేను సెలెక్ట్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, అనానమస్ యూజర్స్కి ఏమో రీడ్ యాక్సెస్, ఆథెంటికేటెడ్ యూజర్స్కి ఏమో ఫుల్ యాక్సెస్, యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే కాపీ చేస్తున్నా యూఆర్ఎల్. సో మేబీ నేను గెస్ట్లో నుంచి లాగిన్ అవుతా. నేను జెంకిన్స్ కి సైన్ ఇన్ కావాల్సిన పని కూడా లేదు. ఎందుకు, ఇక్కడ ఏమనుంది, సైన్ ఇన్ కావాల్సిన పని కూడా లేదు, అనానమస్ యూజర్స్ కి రీడ్ యాక్సెస్ ఇస్తున్నా. చూడండి ఇప్పుడు ఏమైతుంది. ఓకే, ఐ థింక్ నేను ఇక్కడ సేవ్ చేయాలి, అప్లై చేయాలి. సో లాక్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్, అనానమస్ యూజర్స్ హ్యావ్ రీడ్ యాక్సెస్. అప్లై చేస్తున్నాం, ఇప్పుడు సేవ్ అయింది. నౌ లెట్ మీ రిఫ్రెష్. ఇప్పుడు చేంజ్ చేస్తుంది. సో ఇంతకుముందు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది కదా, ఇప్పుడు నేను మార్చిన, ఆథరైజేషన్ స్ట్రాటజీ మార్చిన, లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్. సో ఈవెన్ మీరు లాగిన్ కావాల్సిన పని కూడా లేదు. ఓకే, సో అనానమస్ యూజర్స్, లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్, అనానమస్ యూజర్స్ హ్యావ్ రీడ్ యాక్సెస్. సో ఇప్పుడు మీరు అనానమస్ యూజర్ లాగా కూడా ఏమైనా చేయొచ్చు. డాష్ బోర్డ్ లోడ్ అవుతుంది చూడండి, నేను లాగిన్ కాలేదు, కాకపోతే నాకు రీడ్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, నేను లాగిన్ అయితే ఫుల్ యాక్సెస్ వస్తుంది. బట్ రియల్ టైంలో దిస్ ఇస్ నాట్ అ ప్రిఫర్డ్ స్ట్రాటజీ. అందరికీ అనానమస్ యూజర్స్కి రీడ్ యాక్సెస్ ఇవ్వం, లాగ్డ్ ఇన్ యూజర్స్కి ఫుల్ యాక్సెస్ ఇవ్వం. సో మరి ఏమున్నాయి రియల్ టైం స్ట్రాటజీస్ అంటే, రియల్ టైంలో ఈ 3 స్ట్రాటజీస్ వాడతాం. ఓకే, ఇవి ఇంపార్టెంట్. మ్యాట్రిక్స్ బేస్డ్ ఆథరైజేషన్, ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్, రోల్ బేస్డ్ ఆథరైజేషన్. వాట్ ఈస్ మ్యాట్రిక్స్ బేస్డ్ ఆథరైజేషన్, మీ యూజర్స్కి ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలో అంతవరకే యాక్సెస్ ఇవ్వాలి. సో చూడండి, నేను ఇప్పుడు మారుస్తున్నా. ఆథరైజేషన్ ఏంటిది, మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ, మ్యాట్రిక్స్ బేస్డ్ ఆథరైజేషన్. ఓకే, అనానమస్ యూజర్స్కి ఏమైనా ఇద్దామా, నెవర్ ఎవర్ గివ్. ఓకే, నో యాక్సెస్. ఆథెంటికేటెడ్ యూజర్స్కి ఏమైనా యాక్సెస్ ఇవ్వాలా, సో అట్లీస్ట్ ఓవరాల్ రీడ్ యాక్సెస్ అయితే ఉండాలి, ఓవరాల్ రీడ్ యాక్సెస్, లేకపోతే వాళ్ళకి లోపల ఏం కనిపించదు. ఓకే, ఆథెంటికేటెడ్ యూజర్స్కి ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇస్తారు. నౌ యాడ్ యూజర్, ఏ యూజర్ని యాడ్ చేద్దాం, లెట్స్ నేను మధు యూజర్ని యాడ్ చేస్తాను. ఓకే, ఆ మధు యూజర్కి ఏమి ఇద్దాం, లెట్స్ ఏ మధు యూజర్ జెంకిన్స్ అడ్మిన్ అంటే ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి.
సో ఓవరాల్ అడ్మినిస్ట్రేటర్, రీడ్ యాక్సెస్, ఓవరాల్ అడ్మిన్ యాక్సెస్, ఫుల్ యాక్సెస్ ఇస్తున్నా. ఈవెన్ ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు. గ్రాంట్ ఆల్ పర్మిషన్స్ టు మధు. ఓకే, మధుకి నేను ఫుల్ యాక్సెస్ ఇస్తున్నా. మేక్ షూర్ ఒక్క యూజర్ కన్నా ఫుల్ యాక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఏ యూజర్ కూడా ఫుల్ యాక్సెస్ ఇవ్వలేరు అనుకోండి, తర్వాత కాన్ఫిగర్ చేయడం కష్టమైంది. సో నెక్స్ట్ యూజర్ ఎవరు? లెట్స్ నేను కిరణ్ యూజర్. సో మేబీ కిరణ్ జూనియర్ డెవాప్స్ ఇంజనీర్. సో ఆయనకు మేబీ నేను ఏమి ఇస్తా? ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇస్తా, ఇంకేమి ఇవ్వ. ఓకే, నెక్స్ట్ యూజర్ ఇంకెవరు? యూజర్ 2. ఓకే, యూజర్ 2కి నేను ఏ యాక్సెస్ ఇవ్వ, జస్ట్ కావాలని నేను అప్లై చేస్తున్నా, మీకు డిఫరెన్స్ తెలియాలని అప్లై చేస్తున్నాను. సో సేవ్ చేసిన. సో ఇప్పుడు మధు యూజర్కి ఎట్లా ఫుల్ యాక్సెస్ ఉంది? మధు యూజర్ ఎవరు? ఓనర్. నేను ఇక్కడ కిరణ్ యూజర్తో లాగిన్ అవుతాను. రీఫ్రెష్. హలో, ఆర్ యూ విత్ మీ? క్విక్లీ కన్ఫర్మ్ ప్లీజ్. Yes, bro. Yeah, please type. సో నేను ఇప్పుడు ఏం చేస్తా? సో ఇది కూడా యాక్చువల్లీ ఉండొద్దు, అంటే యూజర్స్ని రిజిస్టర్ చేసే ఆప్షన్ ఇవ్వద్దు. దిస్ ఇస్ నాట్ సోషల్ నెట్వర్కింగ్, ఫేస్బుక్ కాదు. సరే ఫైన్, తర్వాత చూద్దాం. అది కిరణ్ సైన్ ఇన్. సో కిరణ్ యూజర్కి ఏముంది యాక్సెస్? జస్ట్ రీడ్ యాక్సెస్ ఉంది. సో ఆయనకి ఏ జాబ్స్ కనిపించవు. చూడండి, కిరణ్ యూజర్ లాగిన్ మాత్రం కాగలుగుతాడు, కానీ లోపల ఏ జాబ్స్ కనిపించవు. విల్ సి. చూస్తున్నాడు, కనిపిస్తున్నాయి జాబ్స్. ఏం జాబ్స్ కనిపించట్లేవు. ఎందుకు కనిపించట్లేవు కిరణ్ యూజర్కి జాబ్స్? ఎందుకంటే ఓన్లీ జస్ట్ ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఉంది, కానీ జాబ్ లెవెల్లో యాక్సెస్ ఉందా? లేదు. జాబ్ లెవెల్లో రీడ్ యాక్సెస్ ఉందా? లేదు. ఈవెన్ చూడండి, ఇప్పుడు ఏం చేస్తా అంటే కిరణ్కి ఓవరాల్ రీడ్ యాక్సెస్ కూడా తీసేస్తా. సేవ్ చేస్తున్నా, సేవ్డ్, అప్లై చేసిన. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. యూజర్ మిస్సింగ్ ఓవరాల్ రీడ్ యాక్సెస్ అని వస్తుంది. చూడండి, వెరీ వెరీ స్లో. ఐ డోంట్ నో. ఓకే, కిరణ్ యూజర్ తీసేసిన అప్లై. ఓకే, ఎందుకు వచ్చింది అంటే కిరణ్ యూజర్కి ఈ మాత్రం కూడా ఎందుకు వస్తుంది అంటే నేను ఆథెంటికేటెడ్ యూజర్స్కి ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇచ్చిన. సో కిరణ్ యూజర్ ఆథెంటికేటెడ్ యూజర్ కూడా కదా, ఆయనకు ఐడెంటిటీ ఉంది కదా. సో అందుకే ఈ రీడ్ వచ్చింది. ఇది కూడా తీసేస్తాను. చూడండి, ఆథెంటికేటెడ్ యూజర్స్ కూడా ఏమి ఇవ్వను. ఇప్పుడు అప్లై చేస్తాను. సో ఇప్పుడు మధు యూజర్ తప్ప ఎవరికి ఏం యాక్సెస్ లేదు. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తా కిరణ్ యూజర్కి. లెట్ us see. టాస్క్ మేనేజర్ చూస్తే నా సైడ్ ప్రాబ్లమా లేదంటే సిపియు, మెమరీ, డిస్క్, ల్యాప్టాప్ సైడ్ నుంచి ఓకే, సర్వర్ సైడ్ నుంచి కూడా ఓకే. బట్ ఎనీవే వదిలేయండి. చూడండి ఇక్కడ. సో చూడండి, కిరణ్ యూజర్కి ఇప్పుడు ఏమొచ్చింది? నో యాక్సెస్, యాక్సెస్ డినైడ్. ఎందుకు? ఓవరాల్ రీడ్ యాక్సెస్ లేదు కిరణ్ యూజర్కి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా? కిరణ్కి లెట్స్ సే ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇస్తా. కిరణ్ జూనియర్ డెవాప్స్ ఇంజనీర్ అనుకుందాం. ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇస్తా. జాబ్ లెవెల్లో ఓకే, క్రెడెన్షియల్స్ లెవెల్లో, ఏజెంట్ లెవెల్లో ఏమి ఇవ్వను. ఇవేందో మనం తర్వాత చూద్దాం. జాబ్ లెవెల్లో లెట్స్ నేను ఏం చేస్తా? రీడ్ యాక్సెస్ ఇస్తా. జాబ్స్ రీడ్ చేయొచ్చు, బట్ హీ కెనాట్ బిల్డ్. ఓకే, ఓన్లీ చూడగలుగుతాడు. సో ఓన్లీ చూడగలుగుతాడు, బట్ బిల్డ్ చేయొచ్చు. సో అప్లై చేస్తా, మళ్ళీ రిఫ్రెష్ చేస్తా. మీకు అర్థమవుతుంది అంటే రియల్ టైంలో ఎలా చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి యూజర్స్కి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు యాక్సెస్ ఇవ్వచ్చు. ఎస్ సార్. ఓకే, ఫోకస్ హియర్. ఇట్స్ ఓకే, ఫోకస్ ఆన్ మై స్క్రీన్. సో స్లో ఉన్నా పర్లేదు. సో నా మీరు చూడండి, కిరణ్ యూజర్కి బిల్డ్ యాక్సెస్ ఉందా? ఇక్కడ బిల్డ్ బటన్ కనిపిస్తుందా? కనిపించట్లేదు.
సో బిల్డ్ బటన్ కనిపించట్లేదు. ఈవెన్ మీరు ఆ జాబ్ లోపలికి వెళ్తే ఏమీ కనిపించదు. మేనేజ్ జెంకిన్స్ కనిపించదు. సో జాబ్ కాన్ఫిగరేషన్ కనిపించదు. జాబ్ డిలీట్ చేయలేడు, ఏమీ చేయలేడు. ఆహా. కెన్ యూ సీ? ఏ యాక్సెస్ లేదు కిరణ్ యూజర్కి. సరే, నేను ఇప్పుడు ఏం చేస్తా, కిరణ్ యూజర్కి లెట్సే జాబ్ పైన బిల్డ్ యాక్సెస్ ఇస్తా, జాబ్ని కాన్ఫిగర్ చేసే యాక్సెస్ కూడా ఇస్తా. క్యాన్సిల్ చేయాలని ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు, ఎందుకంటే ఇది జూనియర్ ఇంజనీర్. సో మేబీ ఇంకా డిలీట్ యాక్సెస్ ఇవ్వను. ఓకే, సో అప్లై చేస్తున్నా, రీఫ్రెష్. మీకు ఇక్కడ ఇప్పుడు కాన్ఫిగర్ చేసే ఆప్షన్ ఉంటుంది, బిల్డ్ చేసే ఆప్షన్ ఉంటుంది. కెన్ యూ సీ? బిల్డ్ నౌ ఉంది, కాన్ఫిగర్ ఉంది. బట్ అదే మధుకి ఏముంటది? మధుకి డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఆర్ యూ విత్ మీ? Yes, sir. Okay, so it's very slow, I'm sorry for that. So fine. సో ఇది మ్యాట్రిక్స్డ్ బేస్డ్ ఆథరైజేషన్. ఇదేంటిది? మ్యాట్రిక్స్డ్ బేస్డ్ ఆథరైజేషన్. నెక్స్ట్ ఆథరైజేషన్ స్ట్రాటజీకి వద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్. వాట్ ఈజ్ ప్రాజెక్ట్? నేను చెప్పాను కదా, ప్రాజెక్ట్ అన్నా జాబ్ అన్నా ఐటమ్ అన్నా ఒకటే. అంటే ఇప్పుడు ఇదేం చేసినాం, మనము యూజర్ లెవెల్లో యాక్సెస్ ఇచ్చినాం కదా, అట్లొద్దు నాకు. లెట్సే ఒక 10 జాబ్లు ఉన్నాయి, లేదంటే 100 జాబ్స్ ఉన్నాయి. ఓకే, సో జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3. సో సెకండ్, లెట్సే ఓకే, మ్యాట్రిక్స్ బేస్డ్ అయిపోయింది. ఇప్పుడు రోల్ బేస్డ్ ఆథరైజేషన్, అది ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్ చూస్తున్నాం. వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్? ప్రాజెక్ట్ అంటే ఏంటిది? బేసికలీ జెంకిన్స్ లో జాబ్. సో లెట్సే ఓ 10 జాబ్లో, 20 జాబ్లో, 100 జాబ్లు ఉన్నాయి. నేను జాబ్ లెవెల్లో యాక్సెస్ ఇవ్వచ్చా? ఓకే, జాబ్ లెవెల్లో యాక్సెస్ ఇవ్వచ్చా అంటే మేబీ ఈ జాబ్ 1 ఎవరిది? డెవాప్స్ ఇంజనీర్ది. సో డెవాప్స్ ఇంజనీర్కి యాక్సెస్ ఇవ్వాలి. U3 మేబీ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, జాబ్ 2 ఎవరిది? ఇది ల్యాబ్ జాబ్, టెస్టింగ్ జాబ్. ఓకే, సో టెస్టర్కి యాక్సెస్ ఇస్తా. లేదు, సో ఇదేంటిది? డెవలప్మెంట్ జాబ్, జాబ్ 3 డెవలపర్కి యాక్సెస్ ఇస్తా. మేబీ యూజర్ 5 మేనేజర్. సో అన్ని జాబ్స్ పైన యాక్సెస్ ఉండాలి. సో అన్ని జాబ్స్కి యాక్సెస్ ఇస్తా. అంటే అవసరాన్ని బట్టి జాబ్ లెవెల్లో యాక్సెస్ ఇస్తే దాన్ని ఏమంటారు? జాబ్ ఆథరైజేషన్ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్. క్లియరా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. క్లియరా? ఓకే, సో మరి ఎలా ఇవ్వచ్చు? ఓకే, ఎలా ఇవ్వచ్చు అంటే అగైన్ గో టు, ఓకే, సో ఈ సెక్షన్కి రండి. ఇక్కడ ఆథరైజేషన్ దగ్గర మీరు ఏం సెలెక్ట్ చేయాలి? ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. ఇంతకుముందేమో మ్యాట్రిక్స్డ్ బేస్డ్. మ్యాట్రిక్స్డ్ బేస్డ్ ఏంది? యూజర్ లెవెల్లో. ఇప్పుడు ఏం చేస్తున్నా? ప్రాజెక్ట్ బేస్డ్ అంటే ఇప్పుడు నా దగ్గర ఎన్ని జాబ్స్ ఉన్నాయి? 3 జాబ్స్ ఉన్నాయి. సో ఎవరికి ఏ జాబ్ పైన యాక్సెస్ కావాలో అక్కడనే ఇస్తానట్టు. ఓకే, సో చూడండి, నేను ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ బేస్డ్ చేంజ్ చేసిన అంటే జాబ్ లెవెల్లో. సో ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. అండ్ మధు యూజర్కి మళ్ళీ సేమ్, అట్లీస్ట్ ఒక యూజర్ కన్నా ఫుల్ యాక్సెస్ ఇవ్వండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, మధు యూజర్కి ఫుల్ యాక్సెస్ ఇస్తా. ఆథెంటికేటెడ్ యూజర్స్కి ఐదర్ రీడ్ యాక్సెస్ ఇస్తా, లేకపోతే తీసేసేస్తా. వేరే యూజర్ని యాడ్ చేద్దాం. సో కిరణ్ యూజర్ ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇస్తా. యూజర్ 2 ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇస్తా. అప్లై చేస్తాను. మధుకు ఫుల్ యాక్సెస్, మిగతా యూజర్స్కి జస్ట్ ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇస్తాను. అప్లై చేస్తాను. అప్లై చేసిన మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు కిరణ్గా చూస్తున్నాను. రీఫ్రెష్, ఈ జాబ్ అని ఇంకా కనిపించదు. డాష్బోర్డ్లోకి వస్తుంది.
రిఫ్రెష్. ఓకే, ఇక్కడ జాబ్ 1 ఎందుకు కనిపిస్తుంది అంటే నేను ఇందాక ఒక 20 minutes బ్యాక్ జాబ్ 1 లో యాక్సెస్ ఇచ్చిన కిరణ్కి. ఐ షుడ్ హ్యావ్ డిలీటెడ్ దట్. ఒక పని చేద్దామా, క్విక్లీ ఇంకో సర్వర్ని లాంచ్ చేద్దామా, ఇన్ కేస్ ఈ సర్వర్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా సార్ట్ అవుట్ అయిపోతుంది. సో లాంచ్ ఇన్స్టాన్సెస్, క్విక్లీ ఐల్ డూ ఇట్. లాంచ్ ఇన్స్టాన్సెస్. సో జెంకిన్స్ 3 అంట, జెంకిన్స్ 3. సార్ కన్సోల్ నుంచి సైన్ అవుట్ అయ్యి మళ్ళీ సైన్ ఇన్ చేయండి. అర్థం కావట్లేదు. సరే లాగౌట్ అయ్యి మళ్ళీ చేస్తే చాలా సార్లు లాగొడుతున్నారు, రావట్లేదు. పర్లేదు, ఏం చెప్తుంటే 3 డాట్ కీపేర్ జెంకిన్స్ కి నెట్వర్క్ సెట్టింగ్స్ ఐ యూజ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. నిన్నటి సెక్యూరిటీ గ్రూప్ ఏంటిది? జెంకిన్స్ సెక్యూరిటీ గ్రూప్ 2 అనుకుంటా. సో కాబట్టి మీరు మల్టిపుల్ సెక్యూరిటీ గ్రూప్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మీకు డౌట్ ఉంది అంటే 2-3 సెక్యూరిటీ గ్రూప్స్ ఇచ్చుకోండి. 15 GB పెడతా. ఫ్రీ టైర్ తీసుకోవట్లేను, T2 డాట్ మీడియం తీసుకుంటున్నాను. చూడండి, T2 డాట్ మీడియం లాంచ్ ఇన్స్టాన్సెస్, లెట్ ఇట్ కమ్ అప్. సరే, ఈ లోపు అయితే ఇక్కడ చూడండి. సో నేనేం చేస్తున్నా, ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్లో కిరణ్కి అండ్ యూజర్ 2కి ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇస్తున్నా. అప్లై చేసిన. ఇక్కడికి వస్తే ఎందుకు నాకు ఇట్లా జాబ్ 1 కనిపిస్తుంది అంటే కిరణ్కి నేను క్లాస్కి ముందే నేను ఏం చేసిన అంటే ఆ జాబ్ 1లో యాక్సెస్ ఇచ్చిన. జాబ్ 1 కిరణ్కి వచ్చేలా ఇచ్చా. అది తీసేస్తాను చూడండి మీకు. very very slow this is. So that's why I want to create a new server, Jenkins 3. right click, connect. సరే, మీకు ఇంకొక కనెక్టివిటీ ఆప్షన్ చూపిస్తున్నా చూడండి. మీరు ఇప్పుడు SSH క్లయింట్తో కనెక్ట్ అవుతున్నారు కదా, ఇది కాపీ చేసి అలా కాకుండా మీరు ఇక్కడ నుంచి కూడా కనెక్ట్ కావచ్చు, ఇలా కూడా కనెక్ట్ కావచ్చు. అంటే మీ పెమ్ ఫైల్ ఓపెన్ చేసి, సో ఇక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేసి అలా చేయొచ్చు కదా. దట్ ఈస్ వన్ ఆప్షన్. ఇంకో ఆప్షన్ ఏంటి అంటే EC2 ఇన్స్టాన్స్ కనెక్ట్ దగ్గరికి రండి, డైరెక్ట్లీ ఇక్కడ నుంచి కూడా కనెక్ట్ కావచ్చు. కనెక్ట్ ఎలా అయినా ఓకే, బట్ ఇలా అన్నిటికీ కనెక్ట్ కాదు కాబట్టి నేను అలా చెప్పాను SSH క్లయింట్ ద్వారా. సో ఇలా ప్రతి దానికి కనెక్ట్ కాదు, ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి కనెక్ట్ కాదు. దీనికి కనెక్ట్ అయితే మీరు దీన్ని వాడుకోవచ్చు, పర్లేదు. కనెక్ట్ అయింది చూడండి. బ్రౌజర్లో యాక్సెస్ చేస్తున్నారు మీరు. బేసికల్లీ మీరు సర్వర్ని ఎట్లా యాక్సెస్ చేస్తున్నారు? నాట్ త్రూ SSH క్లయింట్, పుట్టి ద్వారానో లేదంటే గిట్ బ్యాష్ ద్వారానో కాదు, డైరెక్ట్లీ బ్రౌజర్లో సర్వర్ని మీరు కనెక్ట్ అయ్యారు. ఓకే, సో Ctrl+L, డైరెక్ట్లీ నేను sudo su dash కమాండ్స్ కాపీ పేస్ట్ చేస్తాను. సో కాపీ పేస్ట్. ఆర్ యూ విత్ మీ? నేను ఎందుకు ఈ సర్వర్ క్రియేట్ చేస్తున్నానో మీకు అర్థమవుతుందా? బికాస్ దిస్ ఇస్ వెరీ స్లో. సో మనకు ప్రాక్టీస్కి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో క్విక్లీ ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను. డోంట్ థింక్ దట్ దీంతో ఏదో ప్రాబ్లం ఉందని కాదు, వెరీ స్లో, అంటే స్మూత్గా వెళ్ళట్లేదు. ఐ ఫెల్ట్. క్రియేట్ అవుతుంది. సో ఈ లోపు దాన్ని పబ్లిక్ ఐపీ తీసుకుంటా, Jenkins 2, సారీ Jenkins 3 పబ్లిక్ ఐపీ అడ్రస్ బ్రౌజర్లో పేస్ట్ చేస్తా, యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తా. Jenkins స్టార్ట్ అవుతుంది. సో యా, you will ask insert admin password, copy it, paste. ఓకే, వన్ వే దిస్ ఇస్ గుడ్ ఫర్ యూ. ఎందుకు మీకు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది. Jenkins సెటప్ చేయడం. కంటిన్యూ, క్లోజ్, ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్. ఆల్ రిక్వైర్డ్ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తుంది, ఇంక్లూడింగ్ గిట్ అండ్ Gradle, ఈమెయిల్ ఎక్స్టెన్షన్, SSH బిల్డ్ ఏజెంట్స్.
సో ఐ థింక్ ఇదే బెటర్, క్విక్లీ అయిపోతుంది. మీన్ వెల్ మీకు క్వశ్చన్స్ ఉన్నాయా? హలో, చెప్పండి. అదే జెంకిన్స్ లో మల్టిపుల్ యూజర్స్ ని సెటప్ చేశారు. యాక్సెస్ కొన్ని యూజర్స్ కి కొంత యాక్సెస్ అని. Hmm. ఆ యాక్సెస్ ఇవ్వడం ఇప్పుడంటే కిరణ్ కి ఒక ఓన్లీ నిమిషం. రీడ్ ఓన్లీ ఓకే, సో ఐఎమ్ క్రియేటింగ్ ఫస్ట్ యూజర్ అడ్మిన్. సో ఒక్కసారి చూడండి. ఐ అలౌ యు టు ఆస్క్ మధు, పాస్వర్డ్ మధు, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఫుల్ నేమ్ మధు, ఈమెయిల్ madhu@gmail.com, save and continue, close. There is Jenkins URL, so save and finish. So start using Jenkins. సో నేను డైరెక్ట్లీ ఎక్కడికి వెళ్తా, మేనేజ్ జెంకిన్స్లోకి వెళ్తా. సో క్విక్లీ ఇద్దరు 3 యూజర్స్ యాడ్ చేస్తా. సో యూజర్స్, క్రియేట్ యూజర్. సో ఇంకొకరు కిరణ్ అంట, పాస్వర్డ్ కిరణ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కిరణ్, ఫుల్ నేమ్ కిరణ్, ఈమెయిల్ kiran@gmail.com, క్రియేట్ యూజర్. మళ్ళీ ఇంకో యూజర్ని క్రియేట్ చేస్తాను, క్రియేట్ యూజర్. లెట్స్ సే యూజర్ 1 అంట, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ అని ఇస్తున్నా బేసికల్. క్రియేట్ యూజర్. ఇంకో యూజర్ని కూడా క్రియేట్ చేస్తా. లెట్స్ సే ఐ విల్ కాల్ యూజర్ 2, పాస్వర్డ్ యూజర్ 2, కన్ఫర్మ్ పాస్వర్డ్ యూజర్ 2, ఫుల్ నేమ్ యూజర్ 2, ఈమెయిల్ యూజర్ 2. యూజర్ 2 ఆల్రెడీ ఉన్నాయి. ఇంతకుముందు ఏం చేసినాం, యూజర్ 1, యూజర్ 2 డన్. ఓకే, సో 4 యూజర్స్, మధు అండ్ కిరణ్, యూజర్ 1, యూజర్ 2. మీరు ఎన్ని యూజర్స్ అయినా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నౌ నేను ఏం చేస్తే ఈ పాత డిలీట్ చేసేస్తున్నా. సో దిస్ ఇస్ అవర్ ఫ్రెష్ జెంకిన్స్ డాష్బోర్డ్. ఓకే, ఏమైనా జాబ్స్ ఉన్నాయా? లేవు. సో క్విక్లీ 2-3 జాబ్స్ కూడా క్రియేట్ చేసాం. న్యూ ఐటమ్, దట్స్ ఐ విల్ కాల్ ఇట్ జాబ్ 1, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, సేవ్. జాబ్ 1 డన్. జాబ్ 2 క్రియేట్ చేస్తాను. న్యూ ఐటమ్, జాబ్ 2, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, జాబ్, సేవ్. ఏం చేంజ్ చేయట్లేదు, అంటే నేను కాన్ఫిగరేషన్ ఏం సెట్ చేయట్లేదు. సో ఎంటీ జాబ్స్ ఇవ్వండి. సో జాబ్ 2. సో ఇంకో న్యూ ఐటమ్ క్రియేట్ చేసిన ఇంకో జాబ్. లెట్స్ సే దీని ఏమంట, జాబ్ 3 అంట, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, సేవ్. డాష్బోర్డ్. సో ర్యాండమ్గా జాబ్స్ని బిల్డ్ కూడా చేస్తా. సో రీఫ్రెష్. టోటల్ చూస్తే సో జాబ్ 1ని 4 టైమ్స్ బిల్డ్ చేసిన, జాబ్ 2ని 5 టైమ్స్ బిల్డ్ చేసిన, జాబ్ 3ని 4 టైమ్స్ బిల్డ్ చేసిన. సరే, జాబ్ 1ని ఇంకో బ్యాక్ టు బ్యాక్ బిల్డ్ చేస్తున్నట్ట. సో జాబ్ 1 ఏమో 17 టైమ్స్ బిల్డ్ చేసిన, జాబ్ 2 5 టైమ్స్, జాబ్ 3 4 టైమ్స్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు మేనేజ్ జెంకిన్స్ సెక్షన్. సో సెక్యూరిటీలోకి వస్తే, సో ఓకే, నౌ బై డిఫాల్ట్ ఏముంటుంది మీకు, ఇలా ఉంటుంది, లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్. సో మీరు కావాలి అనుకుంటే మ్యాట్రిక్స్ బేస్డ్ పెట్టుకోవచ్చు. ఇది ఇందాక నేను డిస్కస్ చేసిన. సో నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటిది, రియల్ టైమ్ స్ట్రాటజీ, ప్రాజెక్ట్ బేస్డ్. సో ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. సో ఈ లోపు నేను ఏం చేస్తా అంటే కిరణ్ యూజర్తో లాగిన్ అవుతా. సో లాగౌట్. ఫ్రెష్ యూఆర్ఎల్తో లాగిన్ అవుతున్నా. కిరణ్ సైన్. కిరణ్. ఓకే, సో జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3 అన్ని కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి, బికాజ్ ఇంతకుముందు ఏముండే, లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్ ఉండే. సో నౌ ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. ఓకే, సో ఏం చేస్తా, యాడ్ యూజర్, ఏ యూజర్. సో ఫస్ట్ మధు యూజర్ని యాడ్ చేస్తున్నా. సో అట్లీస్ట్ ఒక యూజర్కి మాత్రం ఓవరాల్ అడ్మిన్ యాక్సెస్ ఇవ్వండి, అంటే ఫుల్ యాక్సెస్ ఇవ్వండి. రిమైనింగ్ యూజర్స్కి సో యువర్ చాయిస్. లెట్స్ సే కిరణ్ యాడ్ చేస్తున్నా, కిరణ్కి ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇస్తా. సో యూజర్ 1కి ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇస్తా, లేదంటే ఏది ఇవ్వకపోతే మిస్సింగ్ పర్మిషన్ వస్తుంది, కాబట్టి ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇస్తున్నా. సో అప్లై. ఇప్పుడు కిరణ్ దగ్గరికి వెళ్తున్నా, రీఫ్రెష్ చేస్తున్నా,
he will not be able to see any jobs. చూడండి రిఫ్రెష్ చేయగానే జాబ్స్ అన్ని ఎగిరిపోయాయి. మరి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటిది? కిరణ్కి ఏ జాబ్ పైన యాక్సెస్ కావాలో ఆ జాబ్ పైన ఇద్దాం యాక్సెస్. సో వాట్ డూ ఐ నీడ్ టు డూ? సో లెట్ సే నేను డూప్లికేట్ చేస్తున్న ట్యాబ్, డాష్బోర్డ్. సో దెర్ ఆర్ 3 జాబ్స్ ఉన్నాయి. మేబీ కిరణ్ ఈజ్ అ డెవాప్స్ ఇంజనీర్. సో కిరణ్ కి ఈ జాబ్ 1 పైన యాక్సెస్ రావాలి. ఈ జాబ్ 2 ఏమో మేబీ డెవలపర్స్ జాబ్ 3 ఏమో టెస్టింగ్ టీమ్ జాబ్. సో అవసరం లేదు. సో ఓన్లీ జాబ్ 1 పైన మనం యాక్సెస్ ఇవ్వాలి కిరణ్కి. సో వాట్ ఐ డూ, జాబ్ 1ని ఓపెన్ చేస్తా, క్లిక్ చేస్తా, కాన్ఫిగర్లోకి వెళ్తే సమ్వేర్ యూ విల్ సీ ఫస్ట్ ఏంటిది, ఎనబుల్ ప్రాజెక్ట్ బేస్డ్ సెక్యూరిటీ. సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది, ఎవరికి ఇవ్వాలి. సో యాడ్ యూజర్, ఏ యూజర్, లెట్స్ సే కిరణ్కి ఏ యాక్సెస్ ఇవ్వాలి. సో ఓన్లీ జాబ్ లెవెల్లో రీడ్ యాక్సెస్ కావాలన్నా, ఓకే రీడ్ యాక్సెస్ ఇవ్వు, అప్లై చేసిన. సో కిరణ్కి ఇప్పుడు ఏ యాక్సెస్ ఉంటుంది? జాబ్ 1 పైన రీడ్ యాక్సెస్ ఉండాలి. అప్లై చేసినది ఒకసారి ఇక్కడికి వస్తున్నా, రీఫ్రెష్ చేస్తా, హీ కెన్ సీ. బట్ కిరణ్ ఇప్పుడు దీన్ని బిల్ చేయగలుగుతాడా? వాట్ డూ యూ థింక్? నో. ఎందుకు? కిరణ్కి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఉంది ఈ జాబ్ పైన. సో మేబీ పాత లాగ్స్ చూడగలుగుతాడు. సో ఓపెన్ చేస్తే పాత లాగ్స్ చూస్తాడు వాడు. ఓకే, ఇంతకుముందు 17th బిల్డ్ హ్యాస్ బీన్ డన్ బై మధు, దాని వర్క్ స్పేస్ ఇక్కడ ఉందంట, ఇలా చూడగలుగుతాడు. కానీ హీ కెనాట్ బి ఏబుల్ టు బిల్డ్. సరే వన్ బిల్డ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను మళ్ళీ మధుగా యాజ్ అడ్మిన్ నేను ఏం చేస్తా? సో జాబ్ 1లోకి వెళ్తున్నా. సో కిరణ్కి ఏం చేస్తా? ఆ జాబ్ పైన బిల్డ్ యాక్సెస్ ఇస్తా. ఏమి ఇస్తున్నా? బిల్డ్ యాక్సెస్ ఇస్తున్నా. మళ్ళీ అప్లై చేస్తున్నా. సో నౌ కిరణ్ విల్ బి ఏబుల్ టు బిల్డ్. అంతే కదా, కిరణ్ ఇప్పుడు దాన్ని బిల్డ్ చేయగలుగుతాడు. సో మళ్ళీ డాష్బోర్డ్లోకి వెళ్ళండి. కిరణ్కి ఏం కనిపిస్తుంది? బిల్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. డబుల్ క్లిక్ చేస్తే బిల్డ్ అవుతుంది. సో 21th అంటే 3-4 బిల్డ్స్ చేసింది కిరణ్. మీరు చూడొచ్చు, లోపలికి వెళ్తే మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు 21 మీరు ఓపెన్ చేస్తే బిల్డ్ బై కిరణ్, ప్రీవియస్ బిల్డ్ ఆల్సో బై కిరణ్, మళ్ళీ ప్రీవియస్ బిల్డ్ చూస్తే కిరణ్, ప్రీవియస్ బిల్డ్ కిరణ్ 4 times. అంతకన్నా ముందు మధు చేసిన బిల్డ్. సరే మరి కిరణ్ జాబ్ని కాన్ఫిగర్ చేయగలుగుతాడా? నో. ఇక్కడ మీరు చూడండి, కిరణ్కి జాబ్ కాన్ఫిగర్ ఆప్షన్ లేదు. ఓన్లీ బిల్ చేయగలుగుతాడు, లాగ్స్ చూడగలుగుతాడు. మరి కాన్ఫిగర్ ఆప్షన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ యాజ్ అడ్మిన్ నేను మధు ఏం చేయాలి? కిరణ్ యూజర్కి జాబ్ పైన కాన్ఫిగర్ ఆప్షన్ కూడా ఇస్తున్నా. అవసరమైతే క్యాన్సిల్ కూడా ఇస్తా, అన్నీ ఇస్తా. ఫోన్ డిలీట్, డిస్కవర్ అంటే జాబ్ని డిలీట్ కూడా చేయగలరు ఎవరు? కిరణ్. సో అప్లై చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ జాబ్ 1లోకి రండి. సో నౌ కిరణ్ కెన్ బిల్డ్, Kiran can delete the project, and Kiran can configure the job. Are you with me? Hello? అర్థమవుతుందా? Yes or no? Yes sir, clear. Okay, thank God ఇది ఇప్పుడు ఫాస్ట్ అయింది. సో ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో ఇది ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్. ఇదేంటిది? ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్. లెట్స్ సే యూజర్ 2, ఓకే లెట్స్ సే యూజర్ 2 ఉన్నాడు. సో వానికి లెట్స్ సే నేను సేవ్ చేసిన బయటకు వస్తున్నా. సో యూజర్ 2కి సంబంధించిన జాబ్ ఏంటంటే జాబ్ 2. సరే దీన్ని రీనేమ్ కూడా చేస్తా, మనకి ఈజీ ఉంటుంది. ఏం చేస్తా? రీనేమ్. సో జాబ్ 2 ఎందుకు? యూజర్ 2 కోసం. సో యూజర్ 2. సో ఇదేంది? ఫర్ క్యూఏ టీమ్ అనుకుందాం, క్యూఏ జాబ్ రీనేమ్. సో దీనికి ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి? మేబీ యూజర్ 2కే ఇవ్వాలి, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వద్దు. సో ఫస్ట్ నేను ఇప్పుడు యూజర్ 2గా ఇంకో దాంట్లో నుంచి లాగిన్ అవుతా. సో ఇంకో గెస్ట్గా లాగిన్ అవుతా. ఆల్రెడీ 1 గెస్ట్ ఇస్తే ఈ ప్రొఫైల్ నుంచి లాగిన్ అవుతా. ఈ ప్రొఫైల్ నుంచి కాపీ ద URL, to small user
user2 sign. సో user2కి ఏముందంటే ఏమైనా ఉన్నాయా యాక్సెస్? ఏమీ లేవు. సో user2 ఈజ్ మిస్సింగ్ ఓవరాల్ రీడ్ పర్మిషన్. సో నేను క్విక్లీ ఏం చేస్తా అంటే ఏం చేయాలి చెప్పండి? యూ షుడ్ నో నౌ. మేనేజ్ జెంకిన్స్లోకి వెళ్ళాలి, సెక్యూరిటీలోకి వెళ్ళాలి. user2కి ఇచ్చడం మర్చిపోయినట్టు. user1కి ఇచ్చాను, user2కి వెళ్ళాలి. యాడ్ user2 ఓకే. ఓవరాల్ ఏమి ఇవ్వాలి? రీడ్ పర్మిషన్ ఇవ్వాలి. సేవ్. నౌ user2 లాగిన్ కాగలుగుతారు. రిఫ్రెష్ చేస్తే user2 లాగిన్ కాగలుగుతారు. బట్ వానికి జాబ్ 2 పైన యాక్సెస్ లేదు. సో ఐడియల్లీ మనం జాబ్ 2 పైన user2కి యాక్సెస్ ఇవ్వాలి. సో ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? మళ్ళీ నేను మధుగా యాజ్ అడ్మిన్గా డాష్బోర్డ్లోకి వెళ్తా, జాబ్ 2ని ఓపెన్ చేస్తా, కాన్ఫిగర్ సెక్షన్లోకి వెళ్తే ఎనేబుల్ ప్రాజెక్ట్ బేస్డ్ సెక్యూరిటీ, ఇక్కడ యాడ్ user2. సో user2కి ఏ యాక్సెస్ కావాలంటే యాక్సెస్ ఇచ్చుకోండి, ఫుల్ యాక్సెస్ కావాలంటే ఫుల్ యాక్సెస్ ఇచ్చుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఫుల్ యాక్సెస్ వస్తుంది. సో సేవ్. సో ఇప్పుడు మీరు చూడండి. సో నా user2 రిఫ్రెష్ చేయండి, జాబ్ 2 కనిపిస్తుంది. ఓకే. సో మధుకి ఏం కనిపిస్తుంది? సారీ, కిరణ్కి ఏం కనిపిస్తుంది? జాబ్ 1 కనిపిస్తుంది. మధుకి ఏం కనిపిస్తాయి? అన్ని జాబ్స్ కనిపిస్తాయి, బికాస్ అడ్మిన్ కాబట్టి. సో ఇట్లా అడ్మిన్కి ఏమో కంప్లీట్ యాక్సెస్, మిగతా యూజర్స్కి ఏ జాబ్ పైన రిక్వైర్మెంట్ ఉందో ఆ జాబ్కి యాక్సెస్ ఇస్తాం. సో దిస్ ఈజ్ ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రాటజీ. క్విక్లీ కన్ఫర్మ్. అర్థమైందా? ఎస్ సార్. ఎస్. Yes, yes, sir. ఓకే. నౌ టేక్ బ్రేక్. సో టేక్ 5 minutes బ్రేక్. మనం 8 to కనెక్ట్ అయ్యాం. Bro, Jenkins the Yes, bro. Okay, so now we learned matrix-based authorization strategy and project-based authorization strategy. So next strategy వచ్చేసేసి role-based strategy. So what is role-based authorization strategy అంటే, సో ఇప్పుడు ఇట్లా యూజర్స్ లెవెల్లో యాక్సెస్ ఇచ్చుకుంటూ వెళ్ళినా, లేదంటే జాబ్ లెవెల్లో యాక్సెస్ ఇచ్చుకుంటూ వెళ్ళినా అదంతా క్లమ్సీ అయిపోతుంది. ఎందుకంటే ఒకరిద్దరు యూజర్స్ ఉన్నారు. సో లెట్స్ ఎన్ నంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. ఎన్ నంబర్ ఆఫ్ యూజర్స్కి ఇండివిజువల్ యాక్సెస్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. అట్లనే ఎన్ నంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, ఒక్కొక్క జాబ్లో యాక్సెస్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఇంతకన్నా బెటర్ స్ట్రాటజీ ఏమైనా ఉందా అంటే రోల్ బేస్డ్ స్ట్రాటజీ. వాట్ ఈజ్ రోల్ బేస్డ్ స్ట్రాటజీ అంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజర్ లెవెల్లో జాబ్ లెవెల్స్లో ఇవ్వడం కన్నా బెటర్ మనం రోల్స్ క్రియేట్ చేద్దాం. లెట్స్ సే డెవాప్స్ యూజర్స్ ఉన్నారు, వాళ్ళందరి కోసం ఒక డెవాప్స్ గ్రూప్ ఆర్ డెవాప్స్ రోల్ క్రియేట్ చేద్దాం. అట్లనే క్యూఏ టీమ్ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళ కోసం క్యూఏ రోల్ క్రియేట్ చేద్దాం, క్యూఏ రోల్. అలానే లెట్స్ సే డెవలపర్స్ ఉన్నారు, సో డెవలపర్స్ కోసం డెవలప్మెంట్ రోల్ క్రియేట్ చేద్దాం. అండ్ మేనేజర్స్ ఉన్నారు, సో మేనేజర్స్ కోసం మేనేజర్స్ అనే రోల్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు లెట్స్ సే డెవాప్స్ ఇంజనీర్కి ఏంది, వాళ్ళకి ఏదైతే యాక్సెస్ కావాలో ఆ యాక్సెస్ ఈ రోల్ లెవెల్లో ఇచ్చేద్దాం. ఓకే. సో క్యూఏ టీమ్ వాళ్ళకు ఏదైతే యాక్సెస్ కావాలో వాళ్ళకు ఈ రోల్ లెవెల్లో ఇచ్చేద్దాం. డెవలపర్స్కి ఏదైతే యాక్సెస్ కావాలో ఈ రోల్ లెవెల్లో ఇచ్చేద్దాం. ఓకే. సో మేనేజర్కి మేబీ ఫుల్ యాక్సెస్ ఉండాలి, సో వాళ్ళకి ఈ రోల్ లెవెల్లో ఇచ్చేద్దాం. ఆ తర్వాత ఎవరైనా డెవాప్స్ ఇంజనీర్ జాయిన్ అయ్యాడు అనుకో, ఈ రోల్కి అటాచ్ చేద్దాం వన్ యాక్సెస్ని. క్యూఏ టీమ్ మెంబర్ జాయిన్ అయ్యాడు అనుకో, ఈ రోల్కి అటాచ్ చేద్దాం. మేనేజర్ జాయిన్ అయ్యాడు అనుకో, మేనేజర్ రోల్కి అటాచ్ చేద్దాం. సో మేబీ కొందరు క్యూఏ టీమ్ ప్లస్ డెవాప్స్ ఇద్దరు మేబీ కొందరు ఉంటారు, వాళ్ళే డెవలపర్స్గా ఉంటారు, వాళ్ళే డెవాప్స్ ఇంజనీర్గా ఉంటారు, వాళ్ళే క్యూఏ కూడా చేస్తారు, వాళ్ళకి ఈ రెండు రోల్స్ యాక్సెస్ ఇద్దాం. సో అట్లా మనకు నచ్చినట్టు మనకు రోల్స్ అటాచ్ చేద్దాం. సో దట్ ఏమైందంటే మనకి ఈజీ అవుతుంది, మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. ఇండివిజువల్ జాబ్ లెవెల్లో ఇండివిజువల్ యూజర్ లెవెల్లో చేయకుండా లెట్ us క్రియేట్ గ్రూప్స్ ఆర్ రోల్స్ అండ్ ఆ రోల్స్కి యాక్సెస్ ఇద్దాం. ఎస్ ఆర్ నో? Did you get me? Did you get it? Hello? Yes. సో దానికోసం మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం, వీఆర్ గోయింగ్ టు యూజ్ రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. సో ఏం చేయాలి చెప్పండి మళ్ళీ ఇప్పుడు నేను. సో అగైన్ మేనేజ్ జెంకిన్స్లోకి వెళ్తా, మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకరు చూడాలి అనుకుంటే సెక్యూరిటీలోకి వెళ్తా. సో ఇక్కడ ఆథరైజేషన్లో ఏం చేయాలి,
రోల్ బేస్డ్ ఆథరైజేషన్ ఉందో లేదో చెక్ చేయాలి. బట్ సర్ప్రైజింగ్లీ మీకు ఇక్కడ ఉండదు ఆ రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. సో మరి అది రావాలి అంటే మీరు ఒక సపరేట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. దట్స్ అడిషనల్ ఫంక్షనాలిటీ. సో జనరల్లీ జెంకిన్స్లో అడిషనల్ ఫంక్షనాలిటీ కావాలంటే మనం ఏం చేస్తాం, విల్ గో ఫర్ ప్లగిన్స్. సో ప్లగిన్స్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఐ విల్ సెర్చ్ అవైలబుల్ ప్లగిన్స్లో ఐ విల్ సెర్చ్ ఫర్ రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అనే ప్లగిన్ని సెర్చ్ చేస్తా. రోల్ అని కొట్టి ఎంటర్ కొడితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సెలెక్ట్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. సో ఆ ప్లగిన్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. సో వన్స్ డన్, మొత్తం సక్సెస్ వచ్చిన తర్వాత మీరు కావాలంటే దీన్ని సెలెక్ట్ చేయొచ్చు, రీస్టార్ట్ జెంకిన్స్ వెన్ ఇన్స్టలేషన్ ఇస్ కంప్లీటెడ్, కానీ అవసరం లేదు. సో మళ్ళీ టైం వేస్ట్. ఫైన్, దట్ ఈస్ ఫైన్. ఇన్స్టాల్ అయితే సరిపోతుంది. గో టు మేనేజ్ జెంకిన్స్. సో ఎప్పుడైతే మీరు అది ఇన్స్టాల్ చేస్తారో అప్పుడు మీకు సెక్యూరిటీలో సో యూ విల్ సీ దట్ ఆప్షన్. ఏంటది? రోల్ బేస్డ్ స్ట్రాటజీ. ఇంతకు ముందు లేదు, ఒక 1 minute బ్యాక్ లేదు, ఇప్పుడు ఉంది. ఎందుకు వచ్చింది? బికాస్ వి ఇన్స్టాల్డ్ అ ప్లగిన్ కాల్డ్ రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. ఓకే, సో సెలెక్టెడ్. మరి రోల్స్ ఎక్కడ క్రియేట్ చేయాలి? సో ఇక్కడ కనిపించేది. సో సెలెక్ట్ దట్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అండ్ సేవ్ ఇట్. ఎప్పుడైతే మీరు రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ సెలెక్ట్ చేస్తారో అప్పుడు మీకు సెక్యూరిటీలోనే స్పెషల్ సెక్షన్ కనిపిస్తుంది, మేనేజ్ అండ్ అసైన్ రోల్స్. ఇంతకుముందు ఉందా? లేదు. సో ఫ్యూ మినిట్స్ బ్యాక్ మీకు ఇది లేకుండే, మేనేజ్ అండ్ అసైన్ రోల్స్. బట్ నౌ యూ కెన్ సీ. ఎస్ సార్. సో సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు రోల్స్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో బై డిఫాల్ట్ రోల్ ఏంటంటే అడ్మిన్ రోల్. సో మీరు ఇంకేమైనా రోల్ యాడ్ చేయాలన్నా, లెట్స్ సే యూ వాంట్ టు యాడ్ డెవాప్స్ రోల్, add. Let's say you want to add developers role, add. Let's say you want to add managers role, add. Let's say you want to add QA role, add. Sorry. So DevOps engineer ki ఏ పర్మిషన్ ఇవ్వాలి? మేబీ అడ్మిన్ పర్మిషన్ ఇవ్వాలి. సో ఓవరాల్ అడ్మిన్ యాక్సెస్ ఇస్తున్నాను DevOps engineer. ఓకే ఓకే. డెవలపర్స్కి యాక్సెస్ ఇవ్వాలి. సో ఓవరాల్ అడ్మిన్ అవసరం లేదు. డెవలపర్కి ఓవరాల్ రీడ్ ఇద్దాం ఫస్ట్. అందరికీ రీడ్ అయితే ఇవ్వాలి, లేకపోతే వారు లాగిన్ కాలేరు. సో ఓకే, అందరికీ ఓవరాల్ రీడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత డెవలపర్స్కి ఏమి ఇవ్వాలి? డెవలపర్స్కి మేబీ జాబ్ లెవెల్లో వాట్ ఐ విల్ డూ, సో రీడ్ యాక్సెస్ ఇస్తా అండ్ బిల్డ్ యాక్సెస్ ఇస్తా అండ్ కాన్ఫిగర్ యాక్సెస్ ఇస్తా. బట్ క్యాన్సిల్ యాక్సెస్ ఇవ్వాలి, లేదంటే క్యాన్సిల్ కూడా ఇద్దాం, మన ఇష్టం. దిస్ ఇస్ ఆల్ బిజినెస్ రిక్వైర్మెంట్. డిలీట్ ఆప్షన్ ఇద్దామా? వద్దు, డెవలపర్స్కి వద్దులేండి. ఓకే, మేనేజర్కి ఏమి ఇవ్వాలి? సో మేనేజర్కి అగైన్ ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి, ఫుల్ పర్మిషన్ ఇస్తాం. క్యూఏ టీమ్కి ఏమి ఇవ్వాలి? సో క్యూఏ టీమ్కి సో మేబీ ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇస్తాను, ఇంకే యాక్సెస్ వద్దు. సో వాళ్ళు ఓన్లీ లాగ్స్ చూడాలి, ఆ లాగ్స్లో ఏమైనా ఉంటే వాళ్ళు రిపోర్ట్ చేయాలి, సంథింగ్ లైక్ దట్. అంటే ఇదే అని కాదు, మీకు ఒక అవగాహన కోసం చూపిస్తున్నాం. సో మనం ఏం చేసినాం, ఇప్పుడు రోల్స్ క్రియేట్ చేసినాం, ఆ రోల్స్కి ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలో అంతవరకు ఇచ్చినాం. ఓకే, సో అప్లై చేస్తున్నాం. సో ఏం చేస్తున్నా, డెవాప్స్ ఇంజనీర్కి ఫుల్ యాక్సెస్, డెవలపర్స్కి లిమిటెడ్ యాక్సెస్, క్యూఏ టీమ్కి ఇంకా లిమిటెడ్ యాక్సెస్, మేనేజర్స్కి ఫుల్ యాక్సెస్. అప్లై, సేవ్. రోల్స్ క్రియేట్ చేసినాం. ఓకే, సో కమ్ టు అగైన్ మేనేజ్ జెంకిన్స్. ఇప్పుడు మనం ఏం చేసినాం, రోల్స్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి, ఆ రోల్స్కి యూజర్స్ని అసైన్ చేయాలి. ఎవరు డెవాప్స్ ఇంజనీర్ని డెవాప్స్ రోల్లో అసైన్ చేద్దాం, క్యూఏ టీమ్ మెంబర్ని క్యూఏ రోల్కి అసైన్ చేద్దాం. ఓపెన్ ఇట్. సో మేనేజ్ రోల్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, కింద అసైన్ రోల్స్, ఇక్కడ లెఫ్ట్లో మేనేజ్ రోల్స్ అయిపోయింది. we created the roles. Now we are assigning roles. Okay,
ఎంతమంది యూజర్స్ ఉన్నారు? ఫస్ట్ యూజర్స్ యాడ్ చేద్దాం. మధు ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, యూజర్ 1 ఉన్నాడు, యూజర్ 2 ఉన్నాడు. సో మధు ఎవరు? సో మధు బై ద వే అడ్మిన్, అందుకే మనకి డైరెక్ట్లీ చెక్ ఉంది. కాంట్ మేనేజర్గా కూడా చేద్దాం. సో డెవాప్స్ ఇంజనీర్ కూడా. కిరణ్ ఎవరు? కిరణ్ మేబీ జూనియర్ డెవాప్స్ ఇంజనీర్. సో జస్ట్ డెవాప్స్లో యాడ్ చేస్తాం. యూజర్ 1 ఎవరు? క్యూఏ టీమ్. టెస్టర్. సరే క్యూఏ. యూజర్ 2 ఎవరు? డెవలపర్. ఓకే, సో ఇట్లా మీకు నచ్చిన లెట్స్ యూజర్ 2 డెవలపర్ కమ్ డెవాప్స్ ఇంజనీర్, అదర్వైజ్ యూజర్ 2 డెవాప్స్ కమ్ క్యూఏ ఇంజనీర్. ఇట్లా మీరు మల్టిపుల్ రోల్స్ కూడా యాడ్ చేయొచ్చు. దాట్స్ ఇట్, సేవ్. సో ప్రస్తుతానికి నేను ఏం చేసిన, యూజర్ 1 క్యూఏ, యూజర్ 2 డెవలపర్, కిరణ్ డెవాప్స్. సో సేవ్. సో ఇప్పుడు యూజర్ 2 ఎవరు? క్యూఏ అంట. సో మనకు ఓన్లీ రీడ్ యాక్సెస్ ఉండాలి. అదేంటిది? యూజర్ 2 ఫుల్ యాక్సెస్ ఉంది? లేదు, ఓన్లీ బిల్డ్ యాక్సెస్ ఉంది, రీడ్ యాక్సెస్ ఉంది. ఎవరికి? యూజర్ 2కి. సో యూజర్ 2 ఎందులో ఉన్నాడు? యూజర్ 2 డెవలపర్. సో డెవలపర్కి మనం అన్ని యాక్సెస్ ఇచ్చినాం, అంటే బిల్డ్ యాక్సెస్ కూడా ఇచ్చాం చూడండి. సో డెవలపర్స్కి ఏమి ఇచ్చాం మనం? బిల్డ్ యాక్సెస్ కూడా ఇచ్చాం. సరే బిల్డ్ యాక్సెస్ తీసేస్తే సేవ్ చేయండి. సో ఇప్పుడు యూజర్ 2 ఎందులో ఉండు? డెవలపర్స్ రోల్లో ఉండు. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేయండి, ఎగిరిపోతుంది. ఈ రకంగా మీరు రోల్స్ క్రియేట్ చేసి యూజర్స్ని ఆ రోల్స్కి అసైన్ చేయొచ్చు. క్లియరా? క్విక్, ప్లీజ్ కన్ఫర్మ్. సో వీఆర్ రన్నింగ్ లేట్. హలో మధు బ్రో, చెప్పండి. డౌట్. చెప్పండి. రోల్స్ కి స్పెసిఫిక్ జాబ్స్ అసైన్ చేయొచ్చా? సో జాబ్స్ కోసం సపరేట్ పర్మిషన్ మెకానిజం ఉంది కదా, ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రాటజీ. ఓకే, బట్ రోల్ కి లేదు. ఓకే. ఓకే, సో రియల్ టైంలో మరి ఏముంటాయంటే ఈ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. ఓకే, ఇదే ఉంటుందని ఏం లేదు. సో ఓకే, కమ్ బ్యాక్. సో నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం, మేనేజ్ జెంకిన్స్లోకి వెళ్దాం. సో ఇదేంటిది? యూజర్ 2 క్లోజ్ చేసేసిన యూజర్ 2ని. సో నేను మళ్ళీ మారుస్తున్నా పర్మిషన్. సో సెక్యూరిటీలోకి వస్తున్నా. సో మనం ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను మళ్ళీ ఏం చేస్తున్నా, ఆథరైజేషన్కి వచ్చేసి రోల్ బేస్డ్ తీసేసి లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్ అని పెడుతున్నా. ఈ అనానమస్ యాక్సెస్ తీసేస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఓకే, సో మనకి ఈజీ ప్రాక్టీస్ మేడం. బట్ రియల్ టైంలో అయితే అలా ఉండదు. సో నౌ వీ లర్న్ సెక్యూరిటీ, వీ లర్న్ యూజర్స్. ఓకే, నౌ ఇక్కడికి రండి, క్రెడెన్షియల్స్కి రండి. సో ఈ క్రెడెన్షియల్ సెక్షన్ ఏంటి అంటే సింపుల్ సార్, ఇందులో పెద్ద కాంప్లెక్స్ ఏం లేదు. సో ఇప్పుడు మీరు లెట్స్ నేను ఫేస్బుక్లో లాగిన్ అవుతా. సో డైరెక్ట్లీ లాగిన్ అయిందా? లాగౌట్ చేస్తాను. సో ఫేస్బుక్లో లాగిన్ అవుతున్నా. ఈ క్రెడెన్షియల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేమ్స్, మధు కిరణ్, పాస్వర్డ్, లేదంటే ఈ మొబైల్ నంబర్, పాస్వర్డ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బ్రౌజర్లో సేవ్ అయ్యింది. బ్రౌజర్ పాస్వర్డ్ మేనేజర్లో సేవ్ అయినాయి. ఇవి ఎక్కడ సేవ్ అయినాయి? బ్రౌజర్ యొక్క పాస్వర్డ్ మేనేజర్లో సేవ్ అయినాయి. మీరు మేనేజ్ పాస్వర్డ్స్ కొడితే అక్కడికి వెళ్ళిపోతుంది, పాస్వర్డ్ మేనేజర్ సెక్షన్. సో ఇందులో ఇవన్నీ సేవ్ అయ్యి ఉన్నాయి. సో నా డాకర్ క్రెడెన్షియల్స్, సో నా నెట్ఫ్లిక్స్ క్రెడెన్షియల్స్, ఇన్స్టాగ్రామ్ క్రెడెన్షియల్స్, ఏవేవో సేవ్ అయ్యి ఉన్నాయి. ఓకే, సో నా మరి ఇవి ఎక్కడి నుంచి సేవ్ అయినాయి? బ్రౌజర్ యొక్క పాస్వర్డ్ మేనేజర్, క్రోమ్ యొక్క పాస్వర్డ్ మేనేజర్లో సేవ్ అయినాయి. మరి ఎందుకు సేవ్ చేసుకోవాలి సార్? ఎందుకు చెప్పండి? ఈజీ యాక్సెస్ కోసం, అంతే కదా. ప్రతిసారి గుర్తుంచుకోవాల్సిన పని లేక, ప్రతిసారి టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీ యాక్సెస్ కోసం మనం సేవ్ చేసుకున్నాం. అట్లనే జెంకిన్స్కి ఏమైనా ఆప్షన్ ఉందా? ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు జెంకిన్స్లో కూడా చాలాసార్లు ఎట్లుంటుంది, సో డెవలపర్స్ కోడ్ రాస్తారు. ఓకే, డెవలపర్స్ ఏం చేస్తారు? కోడ్ రాస్తారు. ఆ కోడ్ ఎక్కడ పెడతారు చెప్పండి? ఎక్కడ పెడతారు? గిట్ హబ్లో పెడతారు. సో జెంకిన్స్ ఇక్కడెక్కడో ఉంటుంది. సో జెంకిన్స్ ఏం చేయాలి? ఆ గిట్ హబ్కి కనెక్ట్ అయ్యి ఆ కోడ్ని ఏం చేసుకోవాలి? క్లోన్ చేసుకోవాలి.
సో క్లోన్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ ఎట్లా క్లోన్ చేసుకునేస్తుంది గిట్హబ్? మనకు ఆ గిట్హబ్ యాక్సెస్ ఉండాలి. అంటే ఆ గిట్హబ్ యొక్క యూజర్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, అప్పుడే క్లోన్ అవుతుంది. సరే, ఆర్టిఫాక్ట్ జనరేట్ అయింది మేవెన్ ద్వారా. దాన్ని మళ్ళీ టామ్ క్యాట్ లో పడేయాలి. సో టామ్ క్యాట్ లోనే డైరెక్ట్లీ ఎందుకు పడేస్తాం? టామ్ క్యాట్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా ప్రతిసారి మెన్షన్ చేయకుండా జెంకిన్స్ లో మరి ఎట్లా ఏమన్నా పాస్వర్డ్ మేనేజర్ లాంటిది ఉందా అంటే ఉంది. ఏంటిది అది? అదే ఇది. ఏది? క్రెడెన్షియల్స్ మేనేజర్. ఓకే, సో క్రోమ్ లో మ్యూట్ ప్లీజ్. హలో. సో క్రోమ్ లో ఎట్లయితే పాస్వర్డ్ మేనేజర్ ఉందో, జెంకిన్స్ లో ఏముంది? క్రెడెన్షియల్స్ మేనేజర్ లాంటిది ఉంది. ఇందులో మనం క్రెడెన్షియల్స్ ఏం చేయొచ్చు? కాన్ఫిగర్ చేసుకోవచ్చు, అంతే కదా. సో ఇక్కడ ఎట్లయితే క్రెడెన్షియల్స్ ని నేను సేవ్ చేసుకున్నానో, నా ఫేస్బుక్ క్రెడెన్షియల్స్ ని, జెంకిన్స్ లో మనం డిఫరెంట్ క్రెడెన్షియల్స్ ని సేవ్ చేసుకోవచ్చు. క్రెడెన్షియల్స్ ఓపెన్ చేయండి. సో క్లిక్ చేస్తున్నా. సో గ్లోబల్ లెవెల్ ఓకే. సో ఏం లేవంట ప్రస్తుతానికి, ఏం క్రెడెన్షియల్స్ లేవంట. సో యాడ్ క్రెడెన్షియల్స్. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రెడెన్షియల్స్. ఓకే, మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ సేవ్ చేసుకోవచ్చు. SSH యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీని సేవ్ చేసుకోవచ్చు. ఏంటివి ఇవి? డిఫరెంట్ కైండ్స్. మేబీ మీరు కొత్త వాళ్ళు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. సో ఈవెన్ మీరు సర్టిఫికేట్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో సీక్రెట్స్ ఫైల్స్ అని ఉంటాయి, రకరకాల క్రెడెన్షియల్ టైప్స్ ఉంటాయి. సరే, ప్రస్తుతానికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఏంటిది ప్రస్తుతానికి? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్ ఏంటిది? నా గిట్హబ్ యొక్క యూజర్ నేమ్. పాస్వర్డ్ ఏంటిది? నా గిట్హబ్ యొక్క పాస్వర్డ్. సరే, నేను ఇప్పుడు టైప్ చేస్తే యూజర్ నేమ్. లెట్ మీ లాగిన్ టు మై గిట్హబ్. సో ఇప్పుడు మీరు, సార్ నాకు ఇప్పుడు గిట్హబ్ వచ్చి ఉండాలా, గిట్ వచ్చి ఉండాలంటే అవసరం లేదు. మీకు జస్ట్ చూపేయడానికి చెప్తున్నా. సో డోంట్ వరీ. సైన్ అవుట్, సైన్ ఇన్. ఇది నా గిట్హబ్ యొక్క క్రెడెన్షియల్స్. సో కాపీ చేస్తున్నా, కాపీ ఇట్. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇది నా గిట్హబ్ యొక్క యూజర్ ఈమెయిల్ అడ్రస్. పాస్వర్డ్ ఏంటిది? నా పాస్వర్డ్ టైప్ చేస్తున్నా. కరెక్ట్ కాదు నాకు ఇది, ఫైన్. సో ఇది, ఈ పాస్వర్డ్ నేను టైప్ చేస్తున్నా. ఓకే, ఇది నా యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్, ఇది నా పాస్వర్డ్. సో ఇక్కడ నా గిట్హబ్ యొక్క యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ టైప్ చేస్తున్నా. ఐడి ఏమి ఇద్దాం? సో మధు గిట్హబ్ అంట, మధు గిట్హబ్. డెస్క్రిప్షన్ కూడా అదే ఇస్తాను. సో ఈ రకంగా నేను ఏం చేస్తున్నా, నా జెంకిన్స్ లో నా గిట్హబ్ యొక్క క్రెడెన్షియల్ సేవ్ చేస్తున్నా. క్రియేట్. ఎందుకు సేవ్ చేస్తున్నా అంటే, ఎప్పుడైతే నా జాబ్కి అవసరం ఉందో, ఎప్పుడైతే నా జెంకిన్స్ కి జాబ్కి అవసరం పడుతుందో ఆ గిట్హబ్తో కనెక్ట్ కావడానికి, అప్పుడు మళ్ళీ పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఈ ఉన్న పాస్వర్డ్ని వాడుకుంటే సరిపోతుంది. క్లియరా మై డియర్ ఫ్రెండ్స్? అట్లనే మీరు టామ్ క్యాట్ని కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు లెట్స్ ఇంకోటి యాడ్ చేస్తా, యాడ్ క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. సో టామ్ క్యాట్ యొక్క యూజర్ నేమ్ ఇస్తా, టామ్ క్యాట్ యొక్క పాస్వర్డ్ ఇస్తా. లెట్స్ టామ్ క్యాట్ ఇట్లా ఇచ్చుకోవచ్చు. సరే, ప్రస్తుతానికి ఏమి ఇవ్వట్లేను. అట్లా మీరు రకరకాలుగా ఇచ్చుకోవచ్చు. అదే ఈ క్రెడెన్షియల్స్, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకేనా? సో మరి ఇది ఎక్కడ యూజ్ అవుతారంటే, మీరు జాబ్ క్రియేట్ చేస్తారు కదా, అక్కడ యూజ్ అవుతుంది. అది కూడా చూపిస్తారు. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, డాష్ బోర్డ్లోకి వస్తున్నా. ఏదైనా జాబ్ ఓపెన్ చేయండి. జాబ్ 1 ఓపెన్ చేస్తున్నా. సో కాన్ఫిగర్లోకి వెళ్తున్నా. ఇక్కడ మీరు లెట్స్ గిట్లో నుంచి క్లోన్ చేయాలనుకుంటున్నారు. ఇది నేను తర్వాత డీప్ డైవ్ చేస్తా. జస్ట్ మీకు ఇప్పుడు చూపిస్తున్నా. సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ని కాన్ఫిగర్ చేయాలి. వాట్ ఈస్ జాబ్? జాబ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఆ ఇన్స్ట్రక్షన్ లో నేను ఏం పెడుతున్నా? గిట్ లో నుంచి కోడ్ ని తెచ్చుకో అని చెప్తున్నా. ఓకే, గిట్ యొక్క రిపాజిటరీ ఇచ్చి, ఆ URL ఎక్స్వైజెడ్ ఇచ్చి, ఓకే, అక్కడ నుంచి క్లోన్ చేయమని చెప్తున్నా. మరి క్లోన్ చేయాలంటే క్రెడెన్షియల్స్ ఉన్నాయా? ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, ఇందాక నేను యాడ్ చేసిన. సో ఈ క్రెడెన్షియల్స్ ద్వారా నా గిట్హబ్ లో నుంచి తెచ్చుకుంటుంది. ఇప్పుడు నా బ్యాచ్ 13 ప్రాజెక్ట్. సో ఇది మీకు తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, కొత్త వాళ్ళు, డోంట్ వరీ. సో అక్కడ నుంచి తెచ్చుకుంటుంది. ఓకే, డోంట్ వరీ, దీని గురించి మీరు అంత వరీ కాకండి. సో ఇక్కడ మనం ఆ URL పేస్ట్ చేస్తాం. సో అక్కడ నుంచి తెచ్చుకుంటుంది. ఇది మనం తర్వాత డీప్ డైవ్ చేస్తాం, మేబీ రేపటి సెక్షన్లో, ఎల్లుండి సెక్షన్లో. సో ఇది క్రెడెన్షియల్స్ మేనేజర్, మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది క్రెడెన్షియల్స్ ప్రొవైడర్ అంటే? ఇప్పుడు ఇక్కడ మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రెడెన్షియల్స్ చూసారు కదా. ఏంటి చూసారు?
యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్, సీక్రెట్, సర్టిఫికేట్, ఇంకేం చూసారు? ఎస్ఎస్హెచ్. ఓకే, ఏం చూసారు? ఎస్ఎస్హెచ్ కీ అండ్ పెమ్ కీ అనేది చూసారు కదా. సో ఇట్లా సమ్ 5 to 6 టైప్స్ ఆఫ్ 5 to 6 కైండ్స్ ఆఫ్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి ఇక్కడ. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇక్కడ మీరు ప్రొవైడర్స్ లో మెన్షన్ చేయాలి. సో ఇది ఓపెన్ చేసిన చూడండి, డబల్ క్లిక్, ప్రొవైడర్స్ టైప్స్ ఆల్ అవైలబుల్ అంటే అన్ని లేదు, నాకు అందులో కొన్నింటిని తీసేయాలి, లేదంటే ఓన్లీ నేను సెలెక్ట్ చేసినే ఉంచాలి. సో ఓన్లీ సెలెక్టెడ్. సో టోటల్గా ఇవన్నీ సెలెక్ట్ అయి ఉన్నాయి, అందుకే మీకు ఇక్కడ ఇవన్నీ కనిపించాయి. 6 టైప్స్ ఆఫ్ క్రెడెన్షియల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రెడెన్షియల్స్. Let's say I don't want to use all kinds of credentials. I'll use only username, password. I'll use SSH username with private key. So I'll deselect it. Secret file నాకు అవసరం లేదు, సీక్రెట్ టెస్ట్ నాకు అవసరం లేదు, సర్టిఫికేట్ అవసరం లేదు. సో నేను ఓన్లీ ఈ కైండ్స్ ఆఫ్ క్రెడెన్షియల్స్నే వాడతాను. యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్, యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ. సో సేవ్ చేయండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే క్రెడెన్షియల్స్ని కాన్ఫిగర్ చేస్తారో గ్లోబల్ యాడ్ క్రెడెన్షియల్స్ కొడితే మీకు ఇక్కడ రెండే కనిపిస్తాయి, యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్, యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ. మరి మిగిలినవన్నీ ఏమైనాయి? మనం అక్కడ సెలెక్ట్ చేయలేదు ప్రొవైడర్ సెక్షన్లో, అందుకే ఇక్కడ రిఫ్లెక్ట్ కావట్లేవు. క్లియరా? హలో హలో బ్రదర్స్ అండ్ Yes, sir. Clear. క్లియర్. అది క్రెడెన్షియల్స్ ప్రొవైడర్. ఓకే, సో మనం ఇక్కడ ఏది పెడితే అక్కడ అవి కనిపిస్తాయి. సరే నేను అన్నీ పెడతాను, అన్నీ కనిపిస్తాయి, మీకు తెలిసిందే. ఇంకా సార్ నేను ముందుకు వెళ్తున్నాను బికాస్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో ఈ స్టేటస్ ఇన్ఫర్మేషన్ ఏంటిది? సో స్టేటస్ ఇన్ఫర్మేషన్ జనరల్లీ ఏంటంటే జెంకిన్స్ లాగ్స్. ఇప్పుడు చూడండి, మీరు ఈ సిస్టమ్ ఇన్ఫర్మేషన్, సిస్టమ్ ఇన్ఫోలోకి వెళ్తే ఇదేం కనిపిస్తుంది? ఆ జెంకిన్స్ యొక్క ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఏంటి ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ తర్వాత చూద్దాం, బట్ జస్ట్ డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు జెంకిన్స్ కూడా ఏంటిది? అదొక జావా సాఫ్ట్వేర్ అని చెప్పిన. జెంకిన్స్ ఏంటిది? అదొక జావా బేస్డ్ అప్లికేషన్. మరి దీనికి కూడా ఒక ఎగ్జిక్యూటబుల్ ఆర్టిఫాక్ట్ ఉంటుంది కదా, జారో వారో, అది ఉంది దీనికి. అది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది అంట. సో జెంకిన్స్ కూడా ఒక అప్లికేషన్, దానికి కూడా ఒక ఆర్టిఫాక్ట్ ఉంటుంది, దానికి కూడా ఒక వార్ ఫైల్ ఉంటుంది, అది ఇక్కడ ఉంటుంది అంట, యూజర్ షేర్ జావాలో. సో ఇట్లా మీరు చూడొచ్చు. ఇప్పుడు జెంకిన్స్ జావా హోమ్ కావాలి దీనికి, దాని వాల్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ జావా హోమ్, నిన్న మనం ఇన్స్టాల్ చేసినాం కదా జావా 17. ఓకే, సో ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇది బేసికల్లీ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇప్పుడు జెంకిన్స్కి హోమ్ ఏంటి చెప్పండి? నేను నిన్న 2-3 టైమ్స్ చెప్పిన. వాట్ ఈస్ జెంకిన్స్ హోమ్? యూ కెన్ టాక్. వార్ లిబ్ జెంకిన్స్. క్లిక్ చేయండి, ఉందా? వార్ లిబ్ జెంకిన్స్. సో ఇది జెంకిన్స్ హోమ్, ఇక్కడనే అన్నీ ఉన్నాయి. సో వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు, మన జాబ్స్లో డైరెక్ట్లీ యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా యూజ్ చేసుకోవాలో ఐ విల్ టెల్ లేటర్. సో ఇప్పుడు కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ? మళ్ళీ అక్కడనే ఉంటుంది, వార్ లిబ్ జెంకిన్స్. సో యూజర్ ఎవరు? సో ఆబ్వియస్లీ మీరు ఎప్పుడైతే జెంకిన్స్ని ఇన్స్టాల్ చేస్తారో జెంకిన్స్ అనే యూజర్ క్రియేట్ అవుతాడు. సో చూడండి, యూజర్ ఎవరు? జెంకిన్స్. మీరు కావాలంటే ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి కూడా సర్వర్లోనే ఉన్నా. సో యూజర్స్ ఫైల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? పాత వాళ్ళకి తెలుసు, /etc పాస్వర్డ్లో ఉంటుంది. సో క్యాట్ కొట్టండి, జెంకిన్స్ అనే యూజర్ క్రియేట్ అయ్యండి. చూడండి, జెంకిన్స్ క్రియేట్ అయ్యిండు యూజర్. ఓకే, సో ఆ యూజర్ డిస్క్రిప్షన్ ఏంటిది? జెంకిన్స్ ఆటోమేషన్ సర్వర్. సో ఇది మీకు లైనక్స్ క్లాస్లో కవర్ అవుతుంది, డోంట్ వరీ. ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే అంత వరీ కావాల్సిన పని లేదు ఇది. సో అట్లా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, వాట్ ఐ వాంటెడ్ టు కన్వే, మీకు ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, జెంకిన్స్ యొక్క వేరియబుల్స్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్టీస్, ప్లగిన్స్. ఇప్పుడు జెంకిన్స్లో ఏమేమి ప్లగిన్స్ ఉన్నాయి? ఇది ఎందుకు ఇలా కిందకి పోవట్లేదు? ఓకే, జెంకిన్స్ ప్లగిన్స్ ఏమి ఉన్నాయి? ఈ ప్లగిన్స్ అన్ని బై డిఫాల్ట్ వచ్చినాయి. యాంట్ ప్లగిన్, ఓకే, ఫోల్డర్స్ ప్లగిన్, గిట్ ప్లగిన్, గిట్ హబ్ ఏపీఐ ప్లగిన్, సంథింగ్ బ్లా బ్లా బ్లా, గ్రేడల్ ప్లగిన్. ఆ ప్లగిన్స్ ఇన్ఫర్మేషన్, ఆ ప్లగిన్స్ వర్షన్స్, అవి ఎనబుల్ అయినాయా లేవా, అంటే ఇన్స్టాల్ ఎనబుల్ అయినాయా లేవా, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఓకే, మెమరీ యూసేజ్, అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. బట్ యా, ఇట్స్ ఓకే. నా కమ్ బ్యాక్. ఇదేంటిది? ఇది జెంకిన్స్ లాగ్. చూడండి, ఇది సిస్టమ్ లాగ్ ఓపెన్ చేస్తే జెంకిన్స్ యొక్క కంప్లీట్ లాగ్ హిస్టరీ వస్తుంది.
ఓకే, సో మనం ఏం చేసినాం ఇందాక, జెంకిన్స్లో డిఫరెంట్ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసినాం. సో మ్యాట్రిక్స్ ఆథెంటికేషన్ ప్లగిన్ డౌన్లోడ్ అయింది. తర్వాత ఏమైంది, సో జెంకిన్స్ ఓకే, ఫస్ట్ ఏంటంటే బేసిక్ ప్లగిన్స్ అన్ని డౌన్లోడ్ అయింది. తర్వాత జెంకిన్స్ ఇనిషియలైజ్ అయింది. లిస్టెడ్ ఆల్ ప్లగిన్స్ అంట, ప్రిపేర్డ్ ఆల్ ప్లగిన్స్, స్టార్టెడ్ ఆల్ ప్లగిన్స్. సో జెంకిన్స్ ప్రాపర్గా అప్ అయింది. సో లోడెడ్ ఆల్ జాబ్స్, కంప్లీటెడ్ ఇనిషియలైజేషన్ విత్ టైమ్ స్టాంప్తో సహా. సో April 16th ఈ టైంకి కంప్లీటెడ్ ఆల్ ఇనిషియలైజేషన్. ఇదేం సార్ ఇక్కడ టైం జోన్ వేరే ఉందంటే ఇది యూటీసీ టైం జోన్. మనం ఎక్కడ క్రియేట్ చేసినాం సర్వర్ని, నార్త్ వర్జీనియాలో క్రియేట్ చేసినాం. సో ఆ టైం జోన్ ఇది. ఓకే, నో నెక్స్ట్ ఏం చేసినాం మనం చూడండి. నెక్స్ట్ ఏం చేసినాం మనం, సమ్వేర్ మనం ఒక ప్లగిన్ డౌన్లోడ్ చేసినాం. ఆ ప్లగిన్ పేరు ఏంటిది, రోల్ బేస్డ్. ఇక్కడ కనిపిస్తుందా, ఒక నిమిషం కంట్రోల్ F కొడతా, రోల్ ఇక్కడ చూడండి వచ్చింది. సో మనం ఏం చేసినాం తర్వాత, రోల్ స్ట్రాటజీ ప్లగిన్ ని ఎవరు డౌన్లోడ్ చేసిండు, ఆన్ బిహాఫ్ ఆఫ్ మధు. సో మధు దాన్ని ఇన్స్టాల్ చేసిండు, అది డౌన్లోడ్ అయింది, ఇన్స్టాల్ అయింది. సో యా, మళ్ళీ ఒకసారి అన్ని రీఫ్రెష్ అయినాయి. సో ఇట్లా మీకు కనిపిస్తుంది. ఏదైనా కూడా లాగ్లో ఉంటుంది, ప్రతిదీ లాగ్ అయి ఉంటుంది. మనం ఏమైనా అవసరం అనుకుంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు. ఓకే, సో అదే లాగ్స్, ఇంకేం లేదు, అంతకు మించి అవసరం కూడా లేదు. సిస్టమ్ లాగ్ అబౌట్ జెంకిన్స్. ఈ స్టాటిస్టిక్స్ ఏంది, ఓకే. సో లోడ్ స్టాటిస్టిక్స్, మీ జెంకిన్స్ పైన ఏమైనా లోడ్ ఉంటే ఇక్కడ ఒక గ్రాఫ్ లాగా వస్తుంది. సో ప్రస్తుతానికి ఏం లోడ్ లేదు, సింగిల్ లైనే ఉంది. బట్ ఒకవేళ ఏమన్నా దాని ఏమంటారు ఫ్లక్చుయేషన్స్ అవి ఉంటే మీకు ఇట్లా కనిపిస్తుంది, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో యా, నా ముందుకు వెళ్తున్నా, మేనేజ్ జెంకిన్స్. ఓకే, ఈ అబౌట్ జెంకిన్స్ లో ఏముంటుంది అంటే జెంకిన్స్ యొక్క వర్షన్, లైసెన్స్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఉంటాయి. దో ఇది ఓపెన్ సోర్స్ అయినా కూడా దీనికి కూడా వర్షన్ ఉంటుంది, లైసెన్స్ ఉంటుంది, ఓపెన్ సోర్స్ లైసెన్స్. సో ఇది జెంకిన్స్ వర్షన్ ఏంది 2.44. మీరు ఇక్కడైనా చూడొచ్చు, కింద కనిపిస్తుంది 2.44. మరి దీన్ని ఎట్లా అప్గ్రేడ్ చేసుకోవాలి సార్, కొత్త వర్షన్ వస్తే, అది మీకు క్లాస్లో కవర్ అవుతుంది, డోంట్ వరీ. సో ఓకే, సో దాని డిపెండెన్సీస్ అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఆ ప్లగిన్స్ ఇన్ఫర్మేషన్ చూడండి, లైసెన్స్ అండ్ డిపెండెన్సీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్లగిన్స్. సో ఆ ప్లగిన్స్, దాని యొక్క కోడ్ ఎక్కడ ఉంది, అవన్నీ మీకు ఇందులో ఉంటాయి. జస్ట్ ఎక్స్ప్లోర్ కాండి, డోంట్ గో డీప్ బట్ ట్రై టు ఎక్స్ప్లోర్. ఓకే, మేనేజ్ జెంకిన్స్. సో ఇవి మనం తర్వాత చూద్దాం. సో ఇది ఓల్డ్, ఇది ఏంటంటే మన కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏమైనా పాతవి ఉన్నా అవన్నీ ఇది మనం డిలీట్ చేయడానికి చూద్దామండి, ఇదంతా అవసరం లేదు. సో యాజ్ అ డెవలప్స్ ఇంజనీర్ మీరు అంత యూజ్ చేయరు, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం, ఇది బ్యాకప్ టైంలో చూద్దాం, టూల్స్ అండ్ యాక్షన్స్. నేను ఇప్పుడు చెప్పినంత వరకు క్లియరా? మధు గారు, వన్ స్మాల్ డౌట్ అండి. అడగండి పర్లేదు. క్రెడెన్షియల్ ప్రొవైడర్లో సపోజ్ మనము గిట్హబ్కి కనెక్ట్ అయ్యేటప్పుడు వేరే అథెంటికేషన్ ఆథరైజేషన్ టూల్స్ ఉంటాయి కదా, ఫర్ సపోజ్ SSO రిలేటెడ్ టూల్స్, అది మనం యాడ్ ఓపెన్ ఐడి చేసుకోవాలి, అదే అవన్నీ కస్టమైజ్ చేసుకోవాలి. వాటికి కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఆప్షన్ ఎలా అండి? మనం కస్టమైజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది జెంకిన్స్ ఇస్తున్న ఆప్షన్, దానికి కస్టమైజ్ చేసుకోవాలి, బట్ అవసరం లేదు, మనం చూద్దాం. ఓకే ఓకే, యా. సో ఎనీ అదర్స్, అంటే నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఓకే దెన్, సో ఇంకొక 10 minutes ఎక్స్ట్రా తీసుకున్నా, ఆర్ యూల్ ఓకే? ఎనీవే రేపు హాలిడేనే, సో టుమారో మీకు క్లాస్ లేదు. టుమారో బ్యాచ్ 12 వాళ్ళకంటే మీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకు రెజ్యూమే బిల్డింగ్, నౌకరీ అకౌంట్ క్రియేషన్, లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేషన్, సో ఆ క్లాస్ ఉంది టుమారో. ఫర్ యూ గైస్ ఇట్స్ శ్రీరామనవమి హాలిడే. ఓకే, ఒక 10 minutes విత్ యువర్ పర్మిషన్ ఎక్స్ట్రా చేయొచ్చా? సరే, సో నో మనం ఇప్పుడు ఏం చేసినాం, మేనేజ్ జెంకిన్స్ పైన డీప్ డైవ్ చేసినాం అండ్ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ కవర్ చేసినాం. సో నా మనం ఇప్పుడు జాబ్స్ పైన చేద్దాం డీప్ డైవ్. సో అట్లీస్ట్ స్టార్ట్ చేద్దాం. సో సో ఇక్కడ జెంకిన్స్ లో 2 ఇంపార్టెంట్ థింగ్స్, ఒకటి ఏంటిది మేనేజ్ జెంకిన్స్, రెండోది ఏంటిది
జాబ్స్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలి కదా. అల్టిమేట్ ఏమేంటిది, మనం ఇక్కడ జెంకిన్స్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి, జెంకిన్స్ జాబ్స్ క్రియేట్ చేయాలి. సో ఆల్రెడీ 3 జాబ్స్ ఉన్నాయి. మీరు కొత్త జాబ్ అయినా క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఉన్న జాబ్స్ కాన్ఫిగరేషన్ అయినా చూద్దాం. ఓకే, జాబ్ కాన్ఫిగరేషన్ పైన డీప్ డైవ్ చేద్దాం. లెట్స్ ఇప్పుడు జాబ్ 1 ఉంది. ఇప్పుడు ఇట్స్ ఎంటీ జాబ్, యూ ఆల్సో న్యూ ఇట్. సో దీన్ని కాన్ఫిగర్ చేయడానికి ట్రై చేద్దాం. జాబ్ 1 కాన్ఫిగర్లోకి వెళ్ళండి. ఓకే, చూడండి, మీకు స్టేటస్ చేంజెస్ ఇవి పెద్ద అంతే ఏముండవు అందులో. వర్క్ స్పేస్, ఇప్పుడు ఈ జాబ్ బిల్డ్ అయితే ఆ బిల్డ్ అయిన డేటా ఎక్కడ ఉంటుంది? ఓకే, ఈ జాబ్ని మనం బిల్డ్ చేసినాం కదా, బిల్డ్ చేసినప్పుడు ఆ డేటా ఎక్కడ ఉంటుంది? వర్క్ స్పేస్లో ఉంటుంది. మరి ఏంది ఇక్కడ ఏం డేటా లేదు అంటే, బేసికల్ అది ఒక ఎంటీ జాబ్, అందుకే మీకు ఇక్కడ డేటా లేదు. అదర్వైజ్ ఒకవేళ అక్కడ రియల్ టైం కోడ్ ఉంటే దానికి సంబంధించిన డేటా ఇక్కడ మీకు డిస్ప్లే అయ్యేది వర్క్ స్పేస్లో. వి విల్ సీ దాట్ యాజ్ వెల్ కమింగ్ డేస్లో. సో ఓకే, ఆ వర్క్ స్పేస్తో మనకు పని లేదనుకో, మనం వైప్ అవుట్ చేయొచ్చు. వైప్ అవుట్ కరెంట్ వర్క్ స్పేస్. ఎనీవే ఇప్పుడు ఇది ఎంటీ ఉంది. కొత్త జాబ్ బిల్డ్ చేయాలి అంటే, కొత్త బిల్డ్ చేయాలంటే, ఆ జాబ్ పైన కొత్త బిల్డ్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచైనా చేయొచ్చు. సో మీరు డాష్బోర్డ్లోకి వచ్చి లీవ్, ఇక్కడ నుంచైనా బిల్డ్ చేయొచ్చు. లెట్స్ ఇప్పుడు జాబ్ 1 ఉంది, బిల్డ్ చేస్తున్నాం. 22 నుంచి 23 అయింది, మళ్ళీ బిల్డ్ చేస్తున్నాం. 24 అయింది, అలా అయినా చేయొచ్చు. లేదంటే దానిపైన డబుల్ క్లిక్ చేస్తే జాబ్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచైనా బిల్డ్ చేయొచ్చు. బిల్డ్ నౌ 25 వచ్చింది చూడండి, మళ్ళీ బిల్డ్ నౌ చేస్తున్నాం. 26 అయింది చూడండి. బేసికలీ ఏం లేదు, ఎంటీ జాబ్ కాబట్టి విత్ ఇన్ సెకండ్స్లో బిల్డ్ అవుతుంది. స్టార్టెడ్ బై యూజర్ మధు, బిల్డింగ్ ఇన్ దిస్ వర్క్ స్పేస్, జెంకిన్స్ యొక్క హోమ్ డైరెక్టరీ, అందులో వర్క్ స్పేస్, అందులో జాబ్ 1. ఇది మీరు సర్వర్లో నుంచి కూడా చూడొచ్చు. సో సర్వర్కి కనెక్ట్ అయితే, సో కంట్రోల్ ఎల్ స్క్రీన్ క్లియర్ చేస్తున్నాం. సో ఎక్కడికి పోవాలి? cd/var lib jenkins. ఓకే, కంట్రోల్ ఎల్ మళ్ళీ స్క్రీన్ క్లియర్ చేస్తున్నాం. ఎల్ఎల్ అన్ని ఫోల్డర్స్ కనిపిస్తాయి. మనం ఎందులోకి పోవాలి? వర్క్ స్పేస్లోకి పోవాలి. సిడి వర్క్ స్పేస్, సిడి వర్క్ స్పేస్, ఎల్ఎల్. సో ఆ వర్క్ స్పేస్ యొక్క జాబ్స్ యొక్క డేటా ఉంది, ఫోల్డర్స్ ఉన్నాయి. లోపల ఎలాగో ఎంటీ ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ షోయింగ్ నౌ. ఓకే, ఫైన్. సో జాబ్ 1. సో కాన్ఫిగర్లోకి వెళ్దాం ఇప్పుడు. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ని డిలీట్ చేయాలంటే, ఆ జాబ్ని డిలీట్ చేయాలంటే డిలీట్ జాబ్ ఆర్ డిలీట్ ప్రాజెక్ట్ దీన్ని యూజ్ చేయొచ్చు. రీనేమ్ చేయాలంటే రీనేమ్ చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు డూ డీప్ డైవ్ ఇంటూ కాన్ఫిగర్ జాబ్ సెక్షన్. ఇక్కడ మీరు చూస్తే ఐ థింక్ 6 సెక్షన్స్ ఉన్నాయి. జనరల్, ఎస్సిఎం, బిల్డ్ ట్రిగ్గర్, బిల్డ్ ఎన్విరాన్మెంట్, బిల్డ్ స్టెప్స్, పోస్ట్ బిల్డ్ యాక్షన్స్. సో మీకు ఇవి తెలిస్తే ప్రాపర్గా రేపు మీ అంతటా మీరు ఓన్గా జాబ్ని క్రియేట్ చేయొచ్చు, జాబ్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు, జాబ్ని మోడిఫై చేయొచ్చు మీ ఆఫీస్లో మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు. సో వీఆర్ గోయింగ్ టు డూ. సో దీన్ని మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకే, అండ్ నా సో ఫస్ట్ వచ్చేసేసి చూడండి జనరల్ సెక్షన్. సో జనరల్ సెక్షన్ చాలా సింపుల్, ఇందులో పెద్దగా ఏమి ఉండదు. సో డిస్క్రిప్షన్ మీకు తెలిసిందే, బేసిక్ డిస్క్రిప్షన్ కాంటే మీరు టైప్ చేయండి. లెట్స్ సే హాయ్ వెల్కమ్. సో అప్లై చేస్తున్నా, సేవ్ చేయట్లే, అప్లై చేస్తున్నా. సో ఇక్కడ నుంచి చూడండి పక్కన మీరు రిఫ్రెష్ చేస్తే జాబ్ 1లోకి పోతే ఇక్కడ హాయ్ వెల్కమ్ అని అనిపిస్తుంది. అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, సో మీరు ఇక్కడ నుంచైనా అలా అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడైనా ఎడిట్ డిస్క్రిప్షన్ చేయొచ్చు. ఇగ్నోర్ దట్. నా ఇది చూడండి ఒకసారి. డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్. అసలు మనం డిస్కార్డ్ ఎందుకు చేయాలి? బేసికలీ డిస్కార్డ్ ఎందుకు అంటే క్లీనప్ చేయడం కోసం. ఇప్పుడు మీరు చూస్తే జాబ్ 1లో ఎన్ని బిల్స్ ఉన్నాయి? జాబ్ 1 పైన ఎన్ని బిల్స్ ఉన్నాయి? 26 బిల్స్ ఉన్నాయి. బట్ రియల్ టైంలో డైలీ బేసిస్లో హండ్రెడ్స్ ఆఫ్ బిల్స్ అవుతా ఉంటాయి. ఓకే, మంత్కి వచ్చేసరికి థౌజండ్స్ ఆఫ్ బిల్స్ కూడా కావచ్చు. సో అవి అనవసరంగా డిస్క్ స్పేస్ని తింటాయి, అంతే కదా. వర్క్ స్పేస్లో ఇక్కడ అన్వాంటెడ్ స్టోరేజ్ తీసుకుంటుంది జాబ్ బిల్డ్ అయిన కొద్ది. దానికి బదులు దాన్ని డిస్కార్డ్ చేద్దాం. సో మేబీ ఓన్లీ లేటెస్ట్ బిల్స్నే ఉంచుకుందాం. ఓకే, మేబీ లేటెస్ట్ 10 బిల్స్
ఆర్ లేకపోతే లేటెస్ట్ లాస్ట్ 3-4 డేస్ బిల్స్ ఉంచుకుందాం. సో ఆ ఆప్షన్ మీకు ఇక్కడ వస్తుంది, డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్. స్ట్రాటజీ ఏంటిది? లాగ్ రొటేషన్. సో ఎన్ని డేస్ ఉంచుకుందాం అనుకుంటున్నాం బిల్స్? లెట్స్ సే నాకు మాక్సిమం లాస్ట్ 2 డేస్ బిల్సే ఉండాలి. ఓకే, ఇఫ్ నాట్ ఎంప్టీ, బిల్డ్ రికార్డ్స్ ఆర్ ఓన్లీ కెప్ట్ అప్ టు దిస్ నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, సో బిల్డ్ రికార్డ్స్ ఆర్ కెప్ట్ అప్ టు 2 నెంబర్ ఆఫ్ డేస్. అంటే లాస్ట్ 2 డేస్ యొక్క బిల్డ్ హిస్టరీయే ఉంటుంది. లేదు అనుకుంటే లెట్స్ నేను ఏం చేస్తా, మాక్సిమం నెంబర్ ఆఫ్ బిల్స్ 10 పెడతా. ఇప్పుడు ఎన్ని బిల్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 26 బిల్డ్ హిస్టరీ ఉంది. ఇంత ఎందుకు నాకు? లాస్ట్ 10 ఉంటే సరిపోతుంది. ఓకే, సో మీరు ఇలా అయినా పెట్టచ్చు 10. సో ఇప్పుడు నేను లెట్స్ ఇప్పుడు అప్లై చేస్తా. అప్లై చేస్తే ఏది అప్లై అవుతుంది చెప్పండి? ఇది అప్లై అవుతుందా, ఇది అప్లై అవుతుందా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. మ్యాక్స్ బిల్స్ ఓకే. సింపుల్. ఏది ఫస్ట్ అప్లికేబుల్ అయితే అది అప్లై అవుతుంది. అంటే ఇప్పుడు లెట్స్ సే నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 26 బిల్స్ ఉన్నాయి కదా. లాస్ట్ 2 డేస్లో ఓన్లీ 5 బిల్సే ఉన్నాయి అనుకుందాం. టోటల్ 26 ఉన్నా కూడా ఇవి లాస్ట్ 1 వీక్, కానీ లాస్ట్ 2 డేస్లో ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 5 బిల్సే ఉన్నాయి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 5 బిల్సే ఉంటాయి. లెట్స్ సే లాస్ట్ 2 డేస్లో 15 బిల్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఎన్ని బిల్స్ ఉంటాయి? 10 బిల్స్ ఉంటాయి. అప్పుడు ఇది అప్లికబుల్. అర్థమైందా, అర్థం కాలేదా? ఆర్ ఆమ్ ఐ కన్ఫ్యూజింగ్ యూ? కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. హలో, లిస్ట్ ఏది ఉంటే అది అవుతుందా? లిస్ట్ ఏది ఉంటే అది అవుతుందా? ఏది ఫస్ట్ అప్లికబుల్ అయితే అంతే కదా. ఇప్పుడు మామూలుగా కూడా ఇవి రెండు ఆర్ కాదు, అండ్ యూనియన్ అన్నట్టు. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంది? టోటల్ 26 బిల్స్ ఉన్నాయి. సో డేస్ టు కీప్ ఎన్ని? 2 డేస్. 2 డేస్లో ఎన్ని బిల్స్ వస్తాయి? 5 బిల్సే ఉన్నాయి. సో ఇదే ఉంటుంది. కానీ 2 డేస్లో 15 బిల్స్ ఉన్నాయి అనుకుందాం. కానీ మనం కింద ఏం పెట్టినాం? మాక్సిమం 10 ఉండాలి. సో 5 ఎగిరిపోతాయి, అందులో కూడా 10 మిగులుతాయి. అట్లా. ఓకేనా? సో లేదంటే ఏదో ఒకటి పెట్టుకోండి, అంతేందుకు. రెండు పెట్టాలని రూలింగ్ లేదు. సరేనండి, 2 and 10 రెండు పెడతా, అప్లై చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక బిల్ చేస్తా. చూడండి 26 కదా, బిల్ నా 27 అయింది. కిందికి రండి, రీఫ్రెష్. ఎక్కడి నుంచి వస్తుంది చూడండి? 18 నుంచి ఉన్నాయి. 18 to 27 అంటే ఓన్లీ 10 బిల్స్, 10 బిల్ హిస్టరీయే ఉంది. మిగతా అంతా ఏమైపోయింది? క్లీనప్ అయిపోయింది. ఆల్రైట్. సో ఆ రకంగా మీరు క్లీనప్ చేసుకోవచ్చు. డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, అవంతా చూడండి. సో నీట్గా నేను చెప్పిందంతా ఇక్కడ నీట్గా ఉంది. సరే, నెక్స్ట్ ఆప్షన్కి వద్దాం. ఈ గిట్ హబ్ ప్రాజెక్ట్. సరే, ఇది అర్థమైందా? డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్. ఎవ్రీవన్ కన్ఫర్మ్ ప్లీజ్. Yes, bro. ఓకే, ఈ గిట్ హబ్ ప్రాజెక్ట్ మనం తర్వాత చూద్దాం. ఇది చూద్దాం. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ పారామీటరైజ్డ్. సో ఇదెందుకు అంటే కొన్నిసార్లు ఇప్పుడు మనం ఎట్లా బిల్డ్ చేస్తున్నాం జాబ్ని? డైరెక్ట్ బిల్డ్ చేస్తున్నాం. బిల్డ్ అవ్వకూడదు, బిల్డ్ అయిపోతుంది. కానీ కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఎట్లుంటుంది అంటే బిల్డ్తో పాటు మీరు బిల్డ్ చేసేటప్పుడు ఇంకొన్ని ఇన్పుట్స్ని పాస్ చేయాలి, ఎక్స్ట్రా ఇన్పుట్స్. అంటే ఇప్పుడు మీ దగ్గర ఎన్విరాన్మెంట్స్, మల్టిపుల్ ఎన్విరాన్మెంట్ ఉంది. ల్యాబ్ ఎన్విరాన్మెంట్, యూఏటి ఎన్విరాన్మెంట్, శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇప్పుడు ఈ జాబ్ని ఏ ఎన్విరాన్మెంట్లో బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం? ల్యాబ్లో బిల్డ్ చేయాలంటే ల్యాబ్ ఎన్విరాన్మెంట్ పాస్ చేయాలి. యూఏటీలో బిల్డ్ చేయాలంటే యూఏటీ ఎన్విరాన్మెంట్ ఒక ఇన్పుట్ లాగా పాస్ చేయాలి, ఒక పారామీటర్ లాగా. అట్లాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ గో ఫర్ పారామీటరైజ్డ్ ఆప్షన్. సో మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసినట్టు దిస్ ప్రాజెక్ట్ ఈజ్ పారామీటరైజ్డ్. ఏమైందో చూడండి. యాడ్ పారామీటర్. రకరకాల పారామీటర్స్ ఉన్నాయి, బట్ మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఏం చేస్తాను అంటే చాయిస్ పారామీటర్కి పోతాను. సో చాయిస్ పారామీటర్ ఏంటిది? చాయిస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేనేం పెడతా అంటే ఓకే, సో విచ్ అదర్వైజ్ ఓకే, సో సెలెక్ట్ ఎన్వైరాన్మెంట్ టు బిల్డ్.
సెలెక్ట్ ఎన్విరాన్మెంట్ టు బిల్డ్. ఏం చాయిస్ ఇద్దాం మనం? ల్యాబ్ ఇద్దాం, డెవ్ ఎన్విరాన్మెంట్, ఓకే. సో యూఏటి ఎన్విరాన్మెంట్. మీరు ఇప్పుడు నన్ను మళ్ళీ అడగకండి యూఏటి ఏంటి సార్, శాండ్ బాక్స్ ఏంటి సార్, స్టేజింగ్ ఏంటి సార్, ఓకే. సో ప్రీ ప్రాడ్, ప్రాడ్, ఇన్ఫోసెక్, ఇట్లా రియల్ టైంలో రకరకాల ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మారుతాయి. జస్ట్ మీకు టర్మ్స్ ఫెమిలియర్గా అంటే అంతే. సో మనం ఇన్ని చాయిసెస్ ఇస్తున్నాం, ఓకే. సెలెక్ట్ ఎన్విరాన్మెంట్ టు బిల్డ్ అని ఇన్ని చాయిసెస్ ఇస్తున్నాం, ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ సేవ్ చేస్తాను. ఇప్పుడు మీరు బిల్డ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, బిల్డ్ లేదు, బిల్డ్ విత్ పారామీటర్స్. సెలెక్ట్ చేయండి. బిల్డ్ కాదు, మిమ్మల్ని అడుగుతుంది సెలెక్ట్ ఎన్విరాన్మెంట్ టు బిల్డ్. ఎక్కడ బిల్డ్ చేద్దాం అనుకుంటాం? సో డెవలపర్ అయితే ల్యాబ్లో చేస్తారు, ఫైనల్ అయితే ప్రొడక్షన్లో చేస్తాం. సో మధ్యలో శాండ్ బాక్స్, యూఏటి, ఇట్లా రకరకాల ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. లెట్స్ నేను శాండ్ బాక్స్లో చేస్తాను. సెలెక్ట్ చేయండి, బిల్డ్ చేయండి. బిల్డ్ అయింది. ఎక్కడ బిల్డ్ అయింది? శాండ్ బాక్స్లో బిల్డ్ అయింది. ఆర్ యూ విత్ మీ? హలో, ఐఎమ్ ఆస్కింగ్ యూ. లెట్స్ సే నెక్స్ట్ టైం మేబీ నేను అందర్ టెస్ట్ అయిపోయింది, ప్రొడక్షన్లో బిల్డ్ చేయాలి. సో ప్రొడక్షన్, ఓకే. సో ఇలా మీరు పారామీటరైజ్డ్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే సో ఓకే, నెక్స్ట్ పారామీటర్ యాడ్ చేద్దాం. సో నెక్స్ట్ పారామీటర్ యాడ్ చేద్దాం. ఏం చేద్దాం? యాడ్ వన్ మోర్ పారామీటర్, చాయిస్ పారామీటర్ యాడ్ చేద్దాం. ఈసారి ఏం చేద్దాం? ఆ ఎన్విరాన్మెంట్లో ఏ కాంపోనెంట్ని బిల్డ్ చేద్దాం? నేను ఏం చేస్తా? సెలెక్ట్ కాంపోనెంట్ టు డిప్లాయ్ ఆర్ బిల్డ్, వాట్ ఎవర్. సో టు బిల్డ్ ఆర్ డిప్లాయ్. సో ఏం కాంపోనెంట్? మేబీ కోడ్ కాంపోనెంట్ ఉంటుంది, డిబి కాంపోనెంట్ ఉంటుంది, డిబి కాంపోనెంట్, ఆర్ ఇంకేం ఉండొచ్చు, టామ్ క్యాట్ కాంపోనెంట్, సమ్ XYZ కాంపోనెంట్. సో రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి మీ ప్రాజెక్ట్లో, ఓకే. సో దేన్నో అంటే మీకు కేటీలో తెలుస్తాయి అవన్నీ. సో దేని మీద డిబిల్డ్ చేయాలి? సో యాప్ కాంపోనెంట్, లేదంటే ఇంకేదో సమ్ ఏబిసి కాంపోనెంట్. సేవ్ చేయండి, బిల్డ్ విత్ పారామీటర్స్. సో సెలెక్ట్ ఎన్విరాన్మెంట్ టు బిల్డ్. సరే, నేను శాండ్ బాక్స్లో ఏం డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా? టామ్ క్యాట్ని డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా. సో బిల్డ్, లోపల ఏం లేదు, బట్ రియల్ టైంలో దానికి తగ్గట్టు లాజిక్ ఉంటుంది. సో అలా So component is nothing but like different application. ప్రస్తుతానికి అనుకోండి, ఇప్పుడు ఇప్పుడు లెట్సే ఒక స్విగ్గీ యాప్ ఉంది. అందులో కాంపోనెంట్స్ ఏమిటాయి చెప్పండి? రిజిస్ట్రేషన్ పేజ్ అదొక కాంపోనెంట్, ప్రోడక్ట్ సెలెక్షన్, మీ ఫుడ్ సెలెక్షన్ అదొక కాంపోనెంట్, పేమెంట్ గేట్వే అదో కాంపోనెంట్, అట్లా, Okay. ఓకే. Got it. Thanks. సో ఇప్పుడు పేమెంట్ గేట్వే సరిగ్గా పనిచేసలేదు, దాన్ని అప్డేట్ చేయాలి. సో ఓన్లీ పేమెంట్ గేట్వే కాంపోనెంట్ అప్లోడ్ చేస్తాం, డిప్లాయ్ చేస్తాం, ఓకే. లేదంటే ప్రోడక్ట్ సెలెక్షన్ అంటే హోటల్స్ డిస్ప్లే కావట్లేదు మీరు స్విగ్గీ యాప్లో లాగిన్ అయితే, సో దాని ఏంది? ఆ ప్రోడక్ట్ డిస్ప్లే, దాన్ని అప్డేట్ చేస్తాం. మ్యూట్. యా, నౌ నెక్స్ట్ వద్దాం. సో 8:45 అయిందా? లాస్ట్ 2 minutes. సో ఇంకేం నేను డిస్కస్ చేయాల్సింది? జాబ్ 1 కాన్ఫిగర్, అట్లీస్ట్ ఈ జనరల్ సెక్షన్ కంప్లీట్ చేద్దాం. చాయిస్ పారామీటర్ సరే తీసేస్తున్నాను, మనకు ప్రతిసారి ఇబ్బంది కాకుండా. సెలెక్ట్, ఓకే. థ్రాటల్ బిల్డ్స్. ఏంది థ్రాటల్ బిల్డ్స్ అంటే? సింపుల్ అండి, ఏం లేదు, కాంకరెంట్ బిల్డ్స్ని తగ్గడానికి. జెంకిన్స్ పైన హెవీ లోడ్ ఉంది, అన్నెసరీ రిసోర్సెస్ కన్సంప్షన్ అవుతున్నాయి. అంటే ప్రతిసారి డెవలపర్స్ ఏం చేస్తుందంటే బ్యాక్ టు బ్యాక్ బిల్డ్ చేస్తుంది, ఓకే. సో గిట్ హబ్లో కోడ్ అప్లోడ్ కానీ ఇక్కడ బిల్డ్ అవుతుంది. సో మీరు ఆ నెంబర్ ఆఫ్ బిల్డ్స్ని తగ్గిద్దాం అనుకుంటారు. మీరు ఏం చేయొచ్చు అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు. ఏమని? ఓకే. సో ఓకే, పర్ అవర్, ఓకే, గంటకి ఓన్లీ 2 బిల్డ్సే చేయాలి. అప్పుడు ఏమైతే చెప్పండి? 30 నిమిషాలకు ఒక బిల్డ్ అవుతుంది అంతే. సో ఎన్నిసార్లు మీరు బిల్డ్స్ కొట్టినా కూడా 30 minutes వరకు వేరే బిల్డ్ కాదు, ఓకే. సో అట్లా లెట్స్ నేను ఏం చేస్తా? పర్ డే, డైలీ, సో ఏం చేస్తా? 12 బిల్డ్స్ చేయాలి, అంటే గంటకు ఒక బిల్డ్ అవుతుంది అంతే. 24 hours కదా. సో ఇక్కడ నేను పర్ డే ఎన్ని పెట్టాలి? 24 పెట్టాలి. 24 పెడితే గంటకు బిల్డ్ అవుతుంది. 48 పెడితే
హాఫ్ అన్ అవర్కు బిల్డ్ అవుతుంది. అర్థమైందా? సో అలా. సో 48 పెట్టిన అంటే 30 minutesకో బిల్డ్. సో నేను సేవ్ చేసిన బిల్డ్ చేస్తాను చూడండి. 31 కదా, బిల్డ్ చేస్తా. బిల్డ్ ఏమైంది? బిల్డ్ అవుతుందా? కావట్లేదు. ఏమంటుంది? దెర్ ఇస్ అ బిల్డ్ థ్రోటల్. అది హాఫ్ అన్ అవర్ తర్వాతనే ఎక్స్పైర్ అవుతుంది. సో ఈ టైంకి ఎక్స్పైర్ అవుతుంది, అప్పుడే బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. సో ఈ రకంగా ఎవరైనా బ్యాక్ టు బ్యాక్ బిల్డ్స్ చేస్తున్నా, లేదంటే వేరే ఏమైనా స్క్రిప్ట్స్ బిల్డ్ చేస్తున్నా, కానీ ఇక్కడ మాత్రం బిల్డ్ కాదు, వెయిటింగ్లో పడుతుంది, పెండింగ్లో పడుతుంది బిల్డ్. హలో, ఆర్ యూ విత్ మీ? అది థ్రాటల్ బిల్డ్. సింపుల్, అందులో ఏం లేదు, తీసేస్తున్నా. సో ఇవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ అడ్వాన్స్లోకి వచ్చినా కూడా క్వైట్ పీరియడ్ నిన్న మనం చూసినాం, బిల్డ్కి గ్యాప్. అండ్ ఎస్సిఎం చెక్అవుట్ రీట్రై అకౌంట్ కూడా నిన్న చూసినాం మనం. ఓకే, సో ఈ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ మనం ఇంకా ఎల్లుండి చూద్దాం. సో ఇది ఇంపార్టెంట్, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. సో వర్క్ స్పేస్, యూజ్ కస్టమ్ వర్క్ స్పేస్ ఎందుకు? ఇప్పుడు బై డిఫాల్ట్ జెంకిన్స్ వర్క్ స్పేస్ ఏంటిది? ఇది పిడబ్ల్యూడి, స్మాల్ పిడబ్ల్యూడి. ఇది జెంకిన్స్ యొక్క డిఫాల్ట్ వర్క్ స్పేస్. నాకు ఈ పాత్ వద్దు సార్, నేను వేరే దగ్గర పెట్టుకుంటా అంటే మీరు ఇక్కడ మార్చుకోవచ్చు, యూజ్ కస్టమ్ వర్క్ స్పేస్. ఆ ఫోల్డర్ యొక్క పాత్ ఇస్తే సరిపోద్ది, బట్ అవసరం లేదు. సో జనరల్లీ ఇదే ఉంటుంది. ఓకే, సో ఈ డిస్ప్లే నేమ్ మీరు ఏమైనా నేమ్ చేంజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జాబ్ 1 ఉంది కదా, బట్ నాకు ఎట్లా ఉండాలంటే జాబ్ 111 ఉండాలి డిస్ప్లే నేమ్. సో సేవ్ చేయండి, జాబ్ 111 ఉంటుంది అంతే. జస్ట్ చేంజింగ్ రీనేమ్ టైప్ అనుకోండి. ఓకే, సో ఇది జనరల్ సెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసేస్తే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఓకే, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం గిట్ యొక్క క్రెడెన్షియల్స్ పాస్ చేయాలి, గిట్ హబ్ యూఆర్ఎల్, ఆ కోడ్ ఎక్కడ ఉంది. ఓకే, సో మనం ఆ గిట్ రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్ ఇస్తాం, క్రెడెన్షియల్స్ పాస్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తుంది జెంకిన్స్? జాబ్ బిల్డ్ చేస్తే అక్కడ నుంచి కోడ్ని క్లోన్ చేసుకుంటుంది. క్లోన్ చేసుకొని మనం బిల్డ్ స్టెప్లో, బిల్డ్ ట్రిగ్గర్స్లో బిల్డ్ని యాడ్ చేస్తాం. సో ఆ మేవెన్, ఆ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఇస్తాం, అండ్ ఫైనల్లీ డిప్లాయ్ చేస్తాం. మధ్యలో చాలా స్టెప్స్ పెడతాం, కోడ్ స్కానింగ్, నెక్సెస్లో పెట్టడం. విల్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ కమింగ్ డేస్. నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? నో క్వశ్చన్స్, రైట్? సో ఓకే, అండ్ వాట్ యూ డూ, మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత దాన్ని స్టాప్ చేసేసేయండి. ఇప్పుడు ఇదేంటి T2.micro కదా, సారీ ఇది T2.medium కదా, ఇది బిల్లబుల్, దీనికి ఛార్జ్ పడుతూనే ఉంటుంది. సో ఐదర్ ఇది కాదు, దిస్ వన్ జెంకిన్స్ 3, ఇది T2.medium. సో దీనికి ఛార్జ్ పడుతూ ఉంటుంది. సో గంటకు 3 రూపాయలు ఏమో కనిపించింది కదా, 3-4 రూపీస్. సో మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఐదర్ దీన్ని ఏం చేయండి, స్టాప్ అయిపోయిన తర్వాత ఈ ఇన్స్టాన్స్ టైప్ మార్చేయండి. T2.medium నుంచి ఏం చేయండి, T2.microకి కన్వర్ట్ చేయండి. యాక్షన్స్లోకి వెళ్ళండి, ఇన్స్టాన్స్ సెట్టింగ్లోకి వెళ్ళండి. ఓకే, కంప్లీట్గా స్టాప్ అయితే మీకు ఇక్కడ ఎనేబుల్ అవుతుంది ఆప్షన్ చేంజ్ ఇన్స్టాన్స్ టైప్. సో T2.medium నుంచి T2.microకి చేంజ్ చేయండి. ఆర్ ఎల్స్ బెటర్ డిలీట్ చేయండి. కొత్త సర్వర్, కొత్త జెంకిన్స్ అప్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? హార్డ్లీ 5 minutes. మళ్ళీ మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు అప్ చేయండి, కొత్తది క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు ఎల్లుండి వరకు దీంతో పని లేదు, సో రేపు క్లాస్ లేదు కాబట్టి వాట్ ఐ విల్ డూ, నేను డైరెక్ట్లీ టర్మినేట్ చేస్తాను. సో టుమారో నో క్లాస్, మళ్ళీ థర్స్డే రోజు మనం కనెక్ట్ అవుదాం. ఎనీవే, సో 1 week ఫ్రీ క్లాసెస్ ఇంకా అయిపోయాయండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, సో ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ మై టీచింగ్ స్టైల్, కంఫర్టబుల్ విత్ మై స్కిల్స్ అండ్ టీచింగ్ స్టైల్, సో ఇమ్మీడియట్లీ ఎన్రోల్ కండి. ఆఫర్ ఆల్సో అబౌట్ టు ఎక్స్పైర్. ఆల్రెడీ చాలా మంది ఎన్రోల్ అయ్యారు. సో ఆఫర్ ఎక్స్పైర్ అవుతుంది రేపటికి. ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సో ప్లీజ్ ఎన్రోల్. ఓకే, చలో దానికి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ పర్సనల్లీ, ఆర్ మీరు మా ఇన్స్టిట్యూట్ అడ్మిన్ రమణికి కానీ అండ్ హేమాకి కానీ కాల్ చేయొచ్చు. Sir, 1 minute, sir. ఓకే, మీకు కోర్స్ కంటెంట్ కావాలి అంటే మీరు నేను ఏం చేస్తానంటే ఒక 1 second యూట్యూబ్లోకి వెళ్తున్నా, మధు కిరణ్ డెవాప్స్ అని సెర్చ్ చేయండి.
సో బై ద వే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? Yeah. ఎందుకు అంటే వాట్ ఐఎమ్ సీయింగ్, సో ఏదైతే వాచ్ టైం ఉంటుందో మాకు వచ్చే వాచ్ టైం అనలిటిక్స్ లో సబ్స్క్రైబర్స్ కన్నా నాన్ సబ్స్క్రైబర్స్ నుంచే ఉంది ఎక్కువ వాచ్ టైం. సో విచ్ మీన్స్ మెజారిటీ ఆఫ్ యువర్ నాట్ గెట్ సబ్స్క్రైబ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఓకే, మీరు ఏ వీడియోకైనా వెళ్ళండి. ఎనీవే మీరు మన ఛానల్లోకి వచ్చి, సో సరే ప్లేలిస్ట్లోకి వస్తే ఇప్పటి వరకు జరుగుతున్న క్లాసెస్ అన్నీ ఇక్కడ డెవాప్స్ బేసిక్స్ అనే ప్లేలిస్ట్ ఉంది కదా, ఇందులో పెడుతున్నాం. ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న క్లాస్ కూడా మీకు 4 కదా, 5th క్లాస్ లాగా అనిపిస్తుంది, డెవాప్స్ 5 అని. సరే మీరేం చేయొచ్చు, లెట్స్ మీకు కోర్స్ కంటెంట్ కావాలంటే ఓపెన్ చేయండి, డిస్క్రిప్షన్లోకి రండి, యూ విల్ సీ కోర్స్ కంటెంట్, ఓపెన్ చేయండి. ఈవెన్ మీకు ప్రీవియస్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి, చూడండి. ఓకే, జస్ట్ యూల్ దిస్ ఇస్ జస్ట్ టు పాస్ ట్రస్ట్, మీకు కూడా ఒక నమ్మకం వస్తుంది. సరే కోర్స్ కంటెంట్లో ఇందులో 90% అంటే ఇది కొంచెం అవుట్డేటెడే, సో స్టిల్ 90% రిలవెంట్. సో ఇంకొంచెం యాడ్ చేయాలి, పైథాన్ బేసిక్స్ యాడ్ చేయాలి, సో ఇంకొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ యాడ్ చేయాలి. బట్ యా, మోస్ట్లీ 90% ఆఫ్ ద సిలబస్ ఇక్కడ ఉంది. సో ఒకసారి చూడండి. ఓకే, బెనిఫిట్స్ వచ్చేసి మీకు డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది, ఇంటరాక్టివ్ క్లాస్. దెన్ రికార్డింగ్ ఇమ్మీడియట్లీ 1-2 అవర్స్లో వస్తుంది. ఆ తర్వాత డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్, సో ఇది కూడా అప్డేట్ చేయాలి. ఇది ఓన్లీ మార్నింగ్ ఉంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ డౌట్ సెషన్ ఉంటుంది. సో నేను కానీ ఇన్స్టిట్యూట్లో నుంచి నా టీంలో నుంచి ఎవరో కానీ సో మీతో కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ని సాల్వ్ చేస్తాము. మీ ల్యాప్టాప్ కంట్రోల్ తీసుకొని ఏమైనా ఎర్రర్స్ ఉంటే ట్రబుల్ షూట్ చేస్తాము. అండ్ వీక్లీ వన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అసెస్మెంట్స్ ఉంటాయి, వాటిని కూడా అనలైజ్ చేస్తాం. సో దట్ మీ ఓకే, సో మీ స్కిల్స్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ప్రోగ్రెస్ చేసుకోవచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు. సో 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో లైవ్ క్లాసెస్ వినడానికి ఒకవేళ మీరు మిస్ అయినా కూడా, అంటే మీకు బ్యాచ్ రిపిటేషన్ అలౌ చేస్తాము. సో ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో. అండ్ మీకు పెయిడ్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది. సో అందులో అందరూ కంట్రిబ్యూట్ చేస్తాం. మీకు డౌట్స్ ఏమైనా ఉన్న అందులో పోస్ట్ చేయొచ్చు, ఆర్ మీరు ఏమైనా అడగాలంటే అడగవచ్చు. దట్ ఈస్ లైక్ అ ప్లాట్ఫామ్, కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీవన్ టు ఇంటరాక్ట్. సో నేను ఉంటాను ఆ గ్రూప్లో. అండ్ రికార్డింగ్స్కి లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది, బ్యాచ్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ రిపిటేషన్ ఆప్షన్ ఉంది. అండ్ నోట్స్, మెటీరియల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాను. రెజ్యూమే బిల్డింగ్లో, నౌకరీ అకౌంట్ క్రియేషన్లో అండ్ లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేషన్లో హెల్ప్ చేస్తాం. ఈవెన్ రేపు క్లాస్ ఉంది, రేపు మీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకు, అంటే బ్యాచ్ 12 వాళ్ళకు. సో రేపు రెజ్యూమే బిల్డింగ్ క్లాస్ ఉంది. అండ్ యా, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మెటీరియల్ ఇస్తాము. సో మా సైడ్ నుంచి వేరెవర్ పాసిబుల్, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబుల్ వే వీ విల్ హెల్ప్ యూ సార్. క్లియర్? డిడ్ యూ గెట్ ఇట్? Like any mock interviews? యా, ఓకే, 1 or 2 మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాం, ప్రాబ్లం ఏం లేదు. Yeah, thanks. ఓకే, సో మీకు ఇంటర్వ్యూ మెటీరియల్ ఇస్తాము, మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాం. దట్ షుడెంట్ బి ఎ ప్రాబ్లం. ఆల్ రైట్. సో